Hello and welcome to Sreenath Academy. Now we are going to discuss about the Telangana AP State Biology 8th Standard Chapter 3, that is the World of Microorganisms, that is part 1. సో దీంట్లో మనం ఏం మాట్లాడుకుంటామంటే మనకు ఏవైతే ఆర్గానిజమ్స్ ఉంటాయో అంటే ఏవైతే మన కంటికి కనబడేయో చాలా చిన్నగా ఉంటాయో అవిట్లని మనం మైక్రో ఆర్గానిజమ్స్ అంటాము. సో మన కంటికి కనబడినంత మాత్రం అవి లేవని కాదు. సో మనకి ఎట్లా లివింగ్ ప్లాంట్స్ కానీ లేకపోతే యానిమల్స్ కానీ ఏవైతే మనకు తరచుగా చుట్టూరా కనబడతాయో అవన్నీ ఏంటంటే పెద్ద ఆర్గానిజమ్స్ కనుక వీ క్యాన్ సీ దెమ్ విత్ అవర్ ఐస్. కానీ ఏంటంటే మనకు కొన్ని ఆర్గానిజమ్స్ ఏంటంటే మన కంటికి కనబడని ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో ఆ కంటికి కనబడని ఆర్గానిజమ్స్ని మనం మైక్రో ఆర్గానిజమ్స్ అంటాము. వీటిని ఏంటంటే మనము డైరెక్ట్ చూడలేం కనుక దీని మైక్రోస్కోపీ సాయంతో స్టెయినింగ్ ప్రాసెస్ ద్వారా మనం చూడాల్సి వస్తుంది. సో ఆ మైక్రో ఆర్గానిజమ్స్కి స్టెయిన్ అప్లై చేసి అప్పుడు ఎప్పుడైతే అవి కలర్ వస్తాయో సో ఇవి ట్రాన్స్పరెంట్ ఆర్గానిజమ్స్ అనమాట మేజర్గా. సో వీటిని ఏంటంటే వీ హ్యావ్ టు అప్లై ద స్టెయిన్స్ ఫర్ దెమ్ అండ్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ అండర్ ద మైక్రోస్కోపీ. సో మనం ఫస్ట్ ఏంటంటే పూర్తిగా మనము ప్రతి ఒక్కటి ఓవర్వ్యూ చేద్దాము ప్రతి ఒక్క టాపిక్ని. ఆ తర్వాత మనము దాన్ని డీటెయిల్గా చెప్పుకుందాము అండ్ కొన్ని యాక్టివిటీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అండ్ దేర్ ఆఫ్టర్ మనం సమ్మరీతోని ఈ చాప్టర్ని ఆపేయచ్చు అనమాట. సో మనం ఏంటంటే మనకు ఇంట్రడక్షన్లో ఏముందంటే మనకు ఒక సైంటిస్ట్ ఆంటన్ వాన్ లూవెన్హాక్ అనే సైంటిస్ట్ ఏంటంటే ఈ ద ఫస్ట్ పర్సన్ టు అబ్జర్వ్ ద మైక్రో ఆర్గానిజమ్స్. సో దీంట్లో ఏంటంటే దిస్ ఇస్ ద మైక్రో ఆర్గానిజం ఆర్ దిస్ ఇస్ ద microscopy which has been prepared by the Leeuwenhoek, and he is the person ఏంటంటే by person he is the one who has observed the microorganism first. సో ఏవైతే మన కంటికి కనబడాయో అవిట్లని ఒక మైక్రోస్కోపీని ఇన్వెంట్ చేసి దాంతో ఆ ఆర్గానిజంని ఫస్ట్ టైం ఈయన అబ్జర్వ్ చేసిండు అనమాట. అండ్ తర్వాత మనకు రకరకాల ఆర్గానిజమ్స్ షేప్స్ ఆధారంతో మనం చెప్పుకోవచ్చు. ఈ డయాగ్రామ్స్లో చూసుకుంటే మనకు డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ప్రజెంట్ ఇన్ డిఫరెంట్ షేప్ అండ్ సైజ్ అవి మనం చూడవచ్చు. కోకే అనేది ఇట్స్ అన్ స్పెరికల్ బ్యాక్టీరియా. బ్యాసిలస్ ఇస్ నథింగ్ బట్ దట్ ఈస్ ఏ రాడ్ షేప్ బ్యాక్టీరియా. అండ్ లాక్టోబాసిలస్ అనే ఒక రకమైన ఆర్గానిజం. ఇదేంటంటే మనకు పాల నుంచి పెరుగు తయారు కావడానికి ఇది యూస్ఫుల్ అవుతుంది. అండ్ పెన్సిలియం ఈస్ ద వన్ విచ్ ఈస్ జనరల్లీ వీ క్యాన్ సీ ఇట్స్ ఎ ఫంగై and thereafter it is the rhizophus, that is the bread mold, and also aspergillus. So aspergillus is also one kind of fungi, and amoeba anedi it's a protozoan, that is protista, paramecium and verticillia. So these are different organisms which has been shown in the diagram. సో ఇవే కాకుండా మనం ఇవన్నీ ఏంటంటే మనకు స్పైరోగైరా, క్లామిడోమోనాస్, డయాటమ్స్ ఇవన్నీ ఏంటంటే మనకు దేనికి అంటే మనకు జనరల్గా కింగ్డమ్ ప్రొటెస్టాకి బిలాంగ్ అవుతుంది. అండ్ ఇవి కూడా మనకు డిఫరెంట్ స్పైరులీనా కానీ స్పైరులీనా అనేది ఆల్గల్ మెంబర్. సో మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్, మైక్రో ఆర్గానిజం, దట్ టు బ్యాక్టీరియా, ఫంగై అండ్ ప్రోటోజోవా, ఆల్గే, దే ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద this process. And coming to the microorganisms in pond, so water లో కానీ pond లో కానీ ఎలాంటి microorganisms ఉన్నాయని ఎట్లా చూడొచ్చు అంటే we can take sample of water and thereafter దాన్ని మనం ఏంటంటే మనము ఒక స్లైడ్ మీద దాన్ని స్మియర్ ప్రిపేర్ చేసి ఒక ఫిలిం ప్రిపేర్ చేసి దాన్ని మనము వీ కెన్ డైరెక్ట్లీ అబ్జర్వ్ దట్ స్లైడ్ అండర్ ద మైక్రోస్కోపీ. సో వీ క్యాన్ మేక్ సమ్ రఫ్ స్కెచ్ అవుట్ ఆఫ్ దట్ పర్టికులర్ అబ్జర్వేషన్. అదే కాకుండా మనకు అబ్జర్వేషన్ ఆఫ్ ఫంగై. సో మనకు ఎప్పుడైతే ఇప్పుడు వర్షాకాలం వర్షాలు బాగా పడుతున్నాయి, సో మనకు అక్కడక్కడ పుట్టగొడుగులు ఏవైతే తెల్లగా ఉంటాయో మనకు ఎక్కడైతే కుళ్ళిపోయే వస్తువులు ఉంటాయో లేకపోతే మనకు ఎక్కడైతే చెట్టు విరగొట్టి పడేసిన చెట్టు ఏదైతే ఉందో దాని నుంచి మన ఫంగై వస్తుంది, దాన్ని ఫంగై అంటాం యాక్చువల్గా. అండ్ కమింగ్ టు అబ్జర్వేషన్ ఆఫ్ బ్యాక్టీరియా ఏంటంటే మనకు ఒక క్రూడ్ ఫార్మ్ ఆఫ్ మిల్క్ కానీ బటర్ మిల్క్ కానీ లేకపోతే మనం మౌత్ నుంచి తీసుకున్న శాంపుల్ కానీ ఇవన్నీ మనం బ్యాక్టీరియాని అబ్జర్వ్ చేయొచ్చు. దీన్ని చేయాలంటే పర్ఫెక్ట్ అబ్జర్వేషన్ పర్పస్ ఏంటంటే మనకు 1 to 2 drops ఆఫ్ బటర్ మిల్క్ తీసుకొని దానికి మనము వీ కెన్ యాడ్ క్రిస్టల్ వైలెట్, దట్ ఈస్ అన్ డై or a stain which can be added and they kept for about few minutes, and thereafter it can wash away and we can observe that slide under the compound microscopy. అండ్ హియర్ వీ కెన్ ఆల్సో సీ ద అబ్జర్వేషన్ ఆఫ్ ఆల్గే. ఎక్కడైతే మనకు నీళ్లు తరచుగా నిల్చుంటాయో ఎక్కడైతే మనకు నీళ్ళు ఎక్కువ మటుకు స్టాగ్నెంట్ ఉండిపోతుందో అక్కడ ఏంటంటే మనకి ఆల్గే అనేది గ్రోత్ అవుతుంది. సో ఈ ఆల్గే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్గే లైక్
chara or another algal member, they can be easily obtained or without stain they can easily obtained or seen under the microscopy. ఇంకోటి ఏంటంటే ఇవి డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నమాట. సో మనము ఏంటంటే మనకు అదే కాకుండా సాయిల్ మైక్రో ఆర్గానిజమ్స్, సాయిల్ అనేది ఇట్స్ ఏ హార్బర్ ఫర్ మైక్రో ఆర్గానిజమ్స్. అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏ విధంగా మనకు హార్బర్ అంటే దే ఆర్ ద హోమ్ ఫర్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్గానిజమ్స్. సో ఏ శాంపుల్ తీసుకున్న సాయిల్ శాంపుల్ తీసుకొని దాన్ని వాటర్తో డైల్యూట్ చేసి ఆ పర్టికులర్ వాటర్ని మనం మైక్రోస్కోపీ ద్వారా అబ్జర్వ్ చేస్తే వీ కెన్ సీ ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే బ్యాక్టీరియాతో పాటు బ్యాక్టీరియా, ఫంగై, మోస్ట్ ప్రాబబుల్గా బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. బ్యాక్టీరియాతో పాటు బ్యాక్టీరియా, ఫంగై అండ్ ఆల్సో టు ద మోస్ట్ వీ కెన్ ఆల్సో అబ్జర్వ్ అబౌట్ ద వైరసెస్. సో వైరసెస్ గురించి కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ this is about the introduction or overview of the entire topic present within the lesson. So మీరు ఏం అర్థం చేసుకోవాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఈజీ లెసన్. వెరీ గుడ్ ఫౌండేషన్ పర్పస్కి మీరు ఈ వీడియో చూడొచ్చు. ఎందుకంటే మనకు ఫర్దర్గా చాలా మటుకు స్టడీస్ మైక్రో ఆర్గానిజమ్స్, మైక్రోబయాలజీ మీదనే ఉంటాయి. అండ్ మీకు ఈ బేసిక్స్ కొంచెం క్లియర్గా అర్థం చేసుకుంటే ఎక్కడ ఉంటాయి మైక్రోఆర్గానిజం, ఎలాంటి మైక్రోఆర్గానిజం ఎక్కడ దొరకచ్చు, ఏడు ఉండొచ్చు, ఏ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు, ఏ విధంగా వీటిని మనము ఏ ఇన్స్ట్రుమెంట్, ఏ స్టెయిన్స్ ద్వారా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనేది కొంచెం బేసిక్ ఫండమెంటల్స్ మీరు అర్థం చేసుకుంటే మనకు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. సో కమింగ్ టు ద ఇంట్రడక్షన్లో ఏంటంటే మనం ఒక సైంటిస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఆయన పేరు వచ్చేసి ఆంటోన్ లెవెన్హాక్. హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు డిస్కవర్ ద మైక్రోస్కోపీ అండ్ దిస్ ఈస్ ద మైక్రోస్కోపీ విచ్ వాస్ డిస్కవర్డ్ బై లెవెన్హాక్. అండ్ ఈజ్ ద పర్సన్ హూ ఈస్ ఫ్రమ్ ద నెదర్లాండ్. అండ్ ఈయన ఏంటంటే మనకు డైలీ బేసిస్ మీద దొరికే నార్మల్ శాంపుల్స్ అంటే వాటర్ కానీ, కంటామినేటెడ్ వాటర్ అండ్ బటర్ మిల్క్ కానీ, లూక్వామ్ మిల్క్లో కానీ హీ హాస్ ట్రైయింగ్ టు అబ్జర్వ్ ద మైక్రో ఆర్గానిజం విచ్ కెనాట్ బీ అబ్జర్వ్డ్ అండర్ ద నేకెడ్ ఐ. సో హీ హాస్ ఇన్వెంటెడ్ దిస్ microscope and where we can see he can able to observe the elements. సో మనము దాన్ని 300 times into 300 times దాన్ని మ్యాగ్నిఫై చేసి అబ్జర్వ్ చేయగలిగింది అనమాట. సో ఆ మైక్రోస్కోపీ ద్వారా. సో హీ హాస్ ఇన్వెంటెడ్ around with 1674 around years low he has invented this microscopy to observe the microorganism which cannot be observed under the naked eye. And we can see he has observed a drop of lake water under this microscopy and called them as animalcules. Means దాని అర్థం ఏంటంటే ఇవి మనకు కనబడాయి కానీ ఎప్పుడైతే మైక్రోస్కోపీ కింద చూసుకుంటే అవి యానిమల్స్ ఎంత యాక్టివ్గా మూవ్ అవుతుంటాయో, ఎంత యాక్టివ్గా వర్కులు చేస్తాయో, ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ కానీ, దే ఆర్ ద వన్ విచ్ ఆర్ డూయింగ్ ద థింగ్స్ యాజ్ ఇట్ ఈస్ అనమాట. సో మనకు దే ఆర్ నేమ్డ్ యాజ్ యానిమల్క్యులస్ ఈస్ నథింగ్ బట్ because they are having the ability to do the work like an animals. Even though మనకు అవి బయట చూస్తే కనబడకపోయినా అవి స్టేషనరీగా స్టాగ్నెంట్గా ఉన్నా కూడా మనకి ఏంటంటే అవి జనరల్గా అవి ఏంటంటే మనకు మైక్రోస్కోపీ కింద చూస్తే అంతకు మించి ఎక్కువ యాక్టివ్గా ఉండడం అనేది జరుగుతుంది. And coming to ఇక్కడ ఈ యాక్టివిటీలో ఏంటంటే we have seen with the photographs of different or some of the microorganisms which are very common out of our reachability. Coccus కానీ bacillus అనేది they are based on the shape అన్నమాట. Coccus అంటే spherical bacteria, bacillus అనేది rod shape bacteria and penicillium is nothing but ఇక్కడ నుంచి మనకు పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ ఏదైతుందో దాది ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట పెన్సిలియం నుంచి. అండ్ ఆల్సో వీ క్యాన్ సీ మన డైలీ బేసిస్ మీద మనకు ఇంట్లో ఉన్న బ్రెడ్ ఒక్కోసారి మనం టైంలో కన్జ్యూమ్ చేసుకోకపోతే వీ క్యాన్ సీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లాక్ ఆర్ గ్రీన్ ప్యాచెస్ ఉంటాయి, దాన్ని రైజోఫస్ అంటాము. అండ్ ఇది ఎందుకు అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద రైజోఫస్ విచ్ ఈస్ ఎ బ్రెడ్ మోల్డ్. అండ్ కమింగ్ టు ద డిఫరెంట్ ఆర్గానిజమ్స్ లైక్ amoeba, paramecium and verticella. So amoeba, paramecium are the one which are generally involved in this process, and we can see they are the one which are generally involved in this process like ఏంటంటే మనకు దే ఆర్ బిలాంగింగ్ టు కింగ్డమ్ ప్రొటెస్టా. అంటే ఏంటంటే ఇవి ఏంటంటే జనరల్గా మనకు ఎక్కువ మటుకు ఈ పారమీషియం ఎస్పెషల్గా చూసుకుంటే ఏంటంటే లైట్ ఉన్నంత వరకు అది లైట్ మీద డిపెండ్ అవుతుంది. ఎప్పుడైతే లైట్ స్కేర్సిటీ ఉన్నప్పుడు అది చుట్టూరా ఉన్న మైక్రోఆర్గానిజమ్స్ని తినేస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆర్గానిజం విచ్ వీ అబ్జర్వ్ ఇన్ డే టు డే లైఫ్ లైక్ లాక్టోబాసిల్లస్, పెన్సిలియం అండ్ ఆల్సో రైజోఫస్, ఆస్పర్జిల్లస్. మనకు ఆనియన్లో జనరల్గా మనం ఎప్పుడైతే ఉల్లిగడ్డలు తీసుకొని పొరక తీసి మనం చూస్తుంటే నల్లటి
బూడిది లాంటి రాలుతుంటుంది. సో దట్ ఈస్ ఆస్పర్జిల్లస్. అమీబా ఈజ్ ద వన్ వెరీ వెరీ కామన్. ఇది ఫ్రెష్ వాటర్లో అవైలబుల్ ఉంటుంది అండ్ ఈవెన్ విత్ థిన్ స్లైడ్ స్మియర్ వీ కెన్ అబ్జర్వ్ దెమ్. అండ్ ఆల్సో పారమీషియం అండ్ వర్టిసెల్ ఆర్ ద వన్ ఆఫ్ ద వెరీ కామన్లీ అబ్జర్వ్డ్ మైక్రోఆర్గానిజం అండర్ ద మైక్రోస్కోపీ. సో ఇదే కాకుండా క్లామిడోమోనా, స్పైరోగైరా, డయాటమ్స్ అండ్ స్పైరులినా. సో దే ఆర్ ద డిఫరెంట్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ జనరల్లీ involved in this particular process. So they are the different group of microorganisms which are generally available here, like bacteria, fungi, protozoa and algae are the things or the microorganisms which are generally involved in this process. So here we can see that the cell, the basic unit of the life, where we can see the group of microorganisms which are nothing but the cell, the basic unit of the life. And coming to the microorganisms, and when we observe that this that is when you are trying to observe the microorganisms in the water, we can see that when you collect 1 to 2 drops of the water from the water sample or the ponds, we can see them and we can draw them and we can make a slide and also we can observe them under the microscopy, and we can create a very rough sketches within the notes by using this microorganism as a water sample. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు హౌ వీఆర్ అబ్జర్వింగ్ ద ఫంగై, హౌ ఆన్ వాట్ బేసిస్ వీఆర్ అబ్జర్వింగ్ ద ఫంగై. వీ కెన్ సీ ద ఫంగై క్యాన్ బి ఎట్లా అంటే మనము ఈ ఫంగైని మనం క్లియర్ కట్గా మనము మష్రూమ్ షేప్లో అంటే ఈ విధంగా పుట్టగొడుగుల్లాగా మనకు చూడొచ్చు, మనం చిన్న ఉన్నప్పుడు ఆడుకోవచ్చు. సో ఇట్లా ఏవైతే కప్ షేప్ ఉంటాయో, అంబ్రెల్లా షేప్ ఉంటాయో అవిట్లని మనము మష్రూమ్స్ అంటాము, అవిట్లనే ఫంగై అంటాము. సో మనకు ఎప్పుడైతే వర్షపాతం ఎక్కువ ఉన్నప్పుడు, వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు ఏవైతే ఫంగస్ గ్రోత్ అవుతాయో ఫంగస్ ఈ యొక్క ఫ్రూటింగ్ బాడీసే ఈ విధంగా మనకు బయటికి వస్తాయి. అండ్ కులిపోతున్న ప్రతి పదార్థం మీద ఫంగై గ్రో అయి ఉంటుంది. అండ్ కమింగ్ టు ద డిఫరెంట్ యాక్టివిటీస్, లైక్ ఇఫ్ యూ వాంట్ టు అబ్జర్వ్ వెరీ గుడ్ యాక్టివిటీ ఏం చేస్తామంటే జనరల్గా సైంటిస్ట్ ఏం చేస్తారంటే మనం ఏం చేయొచ్చు అంటే we can take rotten part of vegetable or we can also take the black spoiled part of bread and we can see them we can take a needle, ఆ needle తీసుకొని శాంపుల్ తీసుకొని దాని స్లైడ్ మీద పెట్టి మైక్రోస్కోపిక్ కింద చూస్తే కూడా మనకు రఫ్గా we can see the original structure of the fungi. అండ్ బ్యాక్టీరియా, వైరస్ లాగా మనకు కష్టపడాల్సిన అవసరం లేదు. ఫంగై కొంచెం కొంతవరకు మనకు డైరెక్ట్ మైక్రోస్కోపీ అబ్జర్వేషన్ ద్వారా మనం చూడొచ్చు. అండ్ we can take this part of bread and also vegetable and we can observe with the help of needle and place it onto the slide, the sample. So coming to the crystal violet stain, whatever the crystal violet stain is the one where we can see few drops of we can see 1 or 2 drops of the buttermilk or which has been taken onto the slide and we can see them under the crystal violet. We can అంటే ఒక క్రిస్టల్ వైలెట్ స్టెయిన్ వేసి మనము కొంచెం వరకు ఆపేసి ఇంక్యుబేట్ చేసి దాన్ని వాష్ చేసి మనం ఆ స్లైడ్ని ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మనకు వీ క్యాన్ సీ దిస్ కైండ్ ఆఫ్ అపియరెన్స్. సో మనం లాక్టోబాసిల్లస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ క్యాన్ సీ ద 1 or 2 drops of buttermilk and we can drop onto the slide and we can add the crystal violet stain and we can observe them under the microscopy. And thereafter if a bacteria is able to take the stain that is crystal violet, ఏదైతే లైవ్ స్టెయిన్ ఉంటుందో అంటే లైవ్ బ్యాక్టీరియా ఉంటుందో అదే మాత్రమే క్రిస్టల్ వైలెట్ స్టెయిన్ని తీసుకొని మనకు పర్పుల్ కలర్ అపియరెన్స్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద లాక్టోబాసిల్లస్. అండ్ ఆల్సో వీ క్యాన్ సీ ద ఆల్గే. సో వాట్ ఈస్ ఆల్గే? జనరల్గా ఆల్గే ప్రకారంగా చూస్తే ఏంటంటే మనకు ఆల్గే, అబ్జర్వింగ్ ద ఆల్గే అనేది హౌ వీ కెన్ నోటిఫై అంటే మనకు ఎక్కడైతే పాచు గ్రీన్ కలర్ పాచ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది, ఎప్పుడైతే ఎప్పటికీ వాటర్ అనేది నిండి ఉంటుందో, ఎక్కడైతే స్టాగ్నెంట్ ఉంటుంది అండ్ ఎక్కడైతే వాటర్ ఫ్లో ప్రాపర్గా ఉండదో అక్కడ ఈ ఆల్గే అనేది ప్రాపర్గా మనకు ప్రాపర్గా అనేది గ్రో అవుతుంటుంది. అంటే వాటర్ ఎక్కువ ఉన్న దగ్గర ఆల్గే అనేది గ్రో అవుతుంది. ఎస్పెషల్గా ఎగ్జాంపుల్ చారా అండ్ స్పైరోగైరా. ఇంకోటి ఏంటంటే వీటిని మనం అబ్జర్వ్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఆ వాటర్ శాంపుల్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా మన స్లైడ్ మీద వేసుకొని మనము ఆ థిన్ స్మియర్ ప్రిపేర్ చేసుకొని ఆ స్లైడ్ని మనం మైక్రోస్కోప్ కింద చూడొచ్చు. దట్ ఈస్ ఫర్ అబ్జర్వింగ్ ద ఆల్గే.
అండ్ కమింగ్ టు ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోటోజోవన్స్. సో అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోటోజోవన్స్ అంటే ఏంది, జనరల్గా మనకు ఇవి కొంచెం మనకి ఏంటంటే ప్రోటోజోవన్స్ ఏంటంటే కొంచెం యానిమల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే అవి స్టాగ్నెంట్గా మనకు ఒక దగ్గర ఉండకుండా కొంచెం మూమెంట్ చూపిస్తాయి అనమాట, లైక్ యానిమల్స్. అండ్ వీ క్యాన్ సీ దట్ ద ప్రోటోజోవన్స్ని మనం మైక్రో ఆర్థ్రోపోడ్స్ అంటాం. ఎందుకంటే అవి ఆర్థ్రోపోడ్స్ అంటే ఇన్సెక్ట్స్. సో ఈ ప్రోటోజోవన్స్ ఏవైతున్నాయో దే క్యాన్ ఏబుల్ టు మూవ్ వెరీ ప్రాపర్లీ. అండ్ ఏ విధంగా అంటే చిన్న చిన్న మూమెంట్ చేయగలుగుతాయి, పురుగులానే తిరుగుతుంటాయి అనమాట మనకు కంటికి కనబడనివి వాటర్లో. సో వాటిని మనం మైక్రో ఆర్థ్రోపోడాస్ అంటాం, అంటే మైక్రో ఇన్సెక్ట్స్ అంటాం. సో దే ఆర్ నథింగ్ బట్ ద ప్రోటోజోవన్స్. అండ్ we can take the pond water and prepare them, and after incubating for 3 to 4 days we can take that 1 or 2 drops of that particular sample ni తీసుకొని మనం స్లైడ్ మీద వేసి we can observe under the microscopy. So this is about the micro arthropods. So observing the soil microorganisms. So soil అనేది it's a very kind of harboring media. సో మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైక్రోఆర్గానిజమ్స్ అనేవి సాయిల్లో ఉంటాయి. సో ఈ సాయిల్లో ఏదైతుందో దాంట్లో మనకు బ్యాక్టీరియాతో సహా ఫంగై, ఆల్గే అండ్ ఆల్సో మోస్ట్ ప్రాబబుల్గా మనకు వైరసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఈ వైరసెస్ని మనం మాట్లాడుకోవాలంటే ఏంటంటే జనరల్గా, సో ఈ వైరస్ గురించి చెప్పుకోవాలనుకుంటే ఏంటంటే ఇవి చాలా మటుకు మనకి ఏంటంటే మనకు చెప్పుకోవాలనుకుంటే ఇవి ఒక యూనిక్ ఆర్గానిజమ్స్ అనమాట. ఎందుకు అంటే మనకు ఇవి బయట ఉన్నంతసేపు నాన్ లివింగ్ ఉంటాయి. అంటే బయట మనకు హోస్ట్ బయట అంటే లివింగ్ ఆర్గానిజం బయట ఉన్నంతసేపు నాన్ లివింగ్ ఉంటుంది. అదే లివింగ్ ఆర్గానిజంలో ఉన్నప్పుడు ఆ లివింగ్ ఆర్గానిజంలు ఉన్నప్పుడు అవి జనరల్గా అవి ఏంటంటే మనకు అవి ఏమైతే అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ లోపల ఉన్నప్పుడు అవి దే విల్ గెట్ ద లైఫ్. సో బయట ఉన్నంతసేపు నాన్ లివింగ్ సబ్స్టెన్స్లా ఉన్నాక మనకు ఎప్పుడైతే లోపలికి ఒక హోస్ట్ ఆర్గానిజం యానిమల్ కానీ ప్లాంట్లో కానీ అవి ఎప్పుడైతే చొచ్చుకొస్తాయో వూండెడ్ టిష్యూ ద్వారా కానీ ఇన్సర్షన్స్ కానీ లేకపోతే ఆ విధంగా మనకు ఎప్పుడైతే అవి చొచ్చుకొస్తాయో చొచ్చుకొచ్చినప్పుడు దే విల్ బీ బికమింగ్ యాక్టివేటెడ్. సో దే విల్ బీ బికమింగ్ మోర్ అండ్ మోర్ లైవ్కి వచ్చేస్తాయి అనమాట. సో దే విల్ బి ఆల్వేస్ లివింగ్ ఇన్ present or living present within the host or that is a plant or animal. So here the viruses are the one which are present as a non-living outside the host and living inside the host అనమాట. సో మనం ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్, సో ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిక్ వ్యూ ఆఫ్ వైరసెస్ ఈ విధంగా మనం ఒక జనరల్ వైరసెస్ని ఈ విధంగా చూడొచ్చు. మనం స్క్రీన్ మీద చూస్తున్నట్టు పైన వచ్చేసి ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ గ్రాఫ్ ఆఫ్ ఎన్ వైరస్, అబ్జర్వేషన్ ఆఫ్ ఎ వైరస్. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు టొబాకో మొజాయిక్ వైరస్, దీని షార్ట్ ఫామ్లో TMV అంటాం. సో దిస్ ఈస్ ద వన్ విచ్ ఈస్ కాజింగ్ ద మొజాయిక్ ప్యాటర్న్ ఆఫ్ డిజీజ్ ఇన్ ద టొబాకో. అంటే మనకు టొబాకో ప్లాంట్స్ ఉంటాయి కదా, దేంతోనైతే మనం సిగరెట్ని తయారు చేస్తామో ఆ సిగరెట్లో వాడే టొబాకో లీఫ్ ఏదైతుందో ఆ లీఫ్ మీద మనకు ఇవి మొజాయిక్ ప్యాటర్న్ అంటే అక్కడక్కడ మనకు ఎల్లో కలర్ ప్యాచెస్ వచ్చి ఆ లీఫ్ యొక్క కెపాసిటీ తగ్గియడం అండ్ ప్లాంట్ యొక్క ప్రొడక్షన్ వీల్డ్ కెపాసిటీ తగ్గియడం అనేది ఈ టొబాకో మొజాయిక్ వైరస్ చేస్తుంది. సో దట్ ఈస్ బిలాంగింగ్ టు ప్లాంట్ వైరస్ అనమాట. సో ఇదే కాకుండా తరచు మనం చిన్నప్పటి నుంచి వింటుంటాం కొన్ని డిజీజెస్ లైక్ పోలియో, స్వైన్ ఫ్లూ అండ్ ఆల్సో ఎయిడ్స్ కానీ, చికెన్ పాక్స్ కానీ, స్మాల్ పాక్స్, కామన్ కోల్డ్, ఇవన్నీ ఏంటంటే మనకు ఏదో ఒక టైంలో చిన్న ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి మనకి ఇవన్నీ వస్తుంటాయి. సో మనకి ఇవంతా ఏంటంటే దే ఆర్ జనరలీ కాజ్డ్ బై ద వైరసెస్. సో వైరస్ ఆర్ ద వన్ విచ్ ఆర్ జనరలీ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఫ్రెండ్లీ క్రియేచర్స్ కావు. దే ఆర్ ద వన్ విచ్ ఆర్ ఓన్లీ ఫీడింగ్ ఆన్ ద హోస్ట్ ఫర్ దేర్ సర్వైవల్. సో ఎక్స్క్లూడింగ్ ద ఎయిడ్స్ ఒకటి పక్క పెడితే మిగతా అన్ని నార్మల్ అండ్ ఫుడ్, వాటర్ ప్రాపర్గా మనకు హైజీనిక్ ఫుడ్ అండ్ వాటర్ తీసుకున్నందుకు ఇవన్నీ మిగతా అన్నీ మనకు స్ప్రెడ్ అవుతాయి. సో మన కామన్ కోల్డ్తో సహా మనకు చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్, పోలియో అండ్ స్వైన్ ఫ్లూ అండ్ ఎవ్రీథింగ్ ఏవైతున్నాయో ఇవన్నీ ఏంటంటే వైరసెస్ ద్వారా స్ప్రెడ్ అవుతాయి. సో ఈ వైరసెస్ ద్వారా స్ప్రెడ్ అవుతాయి. కానీ ఇక్కడ ఏంటంటే మనకు
మనకి ఏంటంటే ఇవి వాటర్ కంటామినేషన్ వల్ల, ఫుడ్ కంటామినేషన్ వల్ల, లేకపోతే హైజీనిక్ కండిషన్ ఉండక వల్ల మనకి ఇవన్నీ స్ప్రెడ్ అవుతాయి. అదే మనం ఇది ఒకటి మాత్రం సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ అనమాట. సో ఎయిడ్స్ అనేది, హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఇట్స్ అండ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్, బట్ ఇట్ ఈస్ ఆల్సో కాజ్డ్ బై ద మైక్రో ఆర్గానిజం, దట్ ఈస్ ద ఫంగై. It is also caused by the microorganism that is called as viruses. సో హియర్ ఈ వైరసెస్ గురించి చెప్పుకోవాలంటే ఏంటంటే అవి యానిమల్స్లో కానీ ప్లాంట్లో కానీ అవి పార్షియల్గా డిపెండ్ అయి ఉంటాయి, కొన్ని కంప్లీట్గా యానిమల్ ప్లాంట్స్ మీద డిపెండ్ అయ్యి అవి ఇట్లని హోస్ట్ని సర్వనాశనం చేసి అవి బతుకుతాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతున్నాయో అవి జనరల్గా పారాసైటిక్ ఇన్ నేచర్ ఉంటాయి అండ్ ఆల్సో దే ఆర్ ఎగ్జిస్టింగ్ ఇండిపెండెంట్లీ. సో హియర్ వీ కెన్ సీ ద వైరసెస్ జనరల్లీ దే ఆర్ ప్రజెంట్ విత్ ఇన్ ద బాడీ ఆఫ్ యానిమల్స్ అండ్ ద ప్లాంట్స్. అవి ఏంటంటే అవి మొత్తానికి పారాసైట్స్ లాగా ఉంటాయి అండ్ ఆల్సో పూర్తిగా ఆబ్లిగేటరీ పారాసైట్స్ ఉంటాయి అనమాట. అంటే హోస్ట్ లేనిది అవి బతకవు, హోస్ట్ ద్వారానే, హోస్ట్ ఉండడం వల్లనే బతుకుతాయి. సో అవి ఏంటంటే కంప్లీట్గా డిపెండెన్సీ ఉంటాయి, దే కెనాట్ లివ్ ఇండిపెండెంట్గా ఉండలేవు అండ్ దే ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ద హోస్ట్ ఆర్గానిజం ఫర్ దే సర్వైవల్, రిప్లికేషన్ అండ్ ఆల్సో టు ట్రాన్స్మిట్ ఇన్ టు ద అదర్ హోస్ట్ అనమాట. సో ఇవి ఏంటంటే అవి బతకడానికి, అవి ఇట్లా సంఖ్య పెంచుకోవడానికి, తర్వాత స్ప్రెడ్ కావడానికి వాడుకునేదే ఈ హోస్ట్ని. సో అవి ఇట్లా మనం ఆబ్లిగేటరీ పారాసైట్స్ అంటాం. అంటే మ్యాండేటరీగా దే ఆర్ పారాసైట్, ఐదర్ దే బి మీ సమ్ టైమ్ ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ సైకిల్ బయట గడిపి లోపలికి రావచ్చు, కానీ ఏదో ఒక సందర్భంలో హోస్ట్ ఆర్గానిజంకి టచ్ అయితేనే కానీ, ప్లాంట్ కానీ యానిమల్ కానీ దాన్ని టచ్ అయితే కానీ దాని లైఫ్ సైకిల్ కంప్లీట్ కాదు. సో బయట సగం గడిపినా కూడా లోపల సగం గడుపుతుంది. సో ఆ విధంగా దాని యొక్క లైఫ్ సైకిల్ అనేది పూర్తవుతుంది అనమాట. సో అవిట్లని మనము వైరసెస్ అంటాం. ఇదన్నమాట దాని గురించి చెప్పుకోవాల్సింది. ఇంకోటి ఏంటంటే అవి కంపేర్ టు అదర్ ఆర్గానిజమ్స్ దీని యొక్క చాలా స్టబన్గా ఉంటాయి. మనకు ఐస్ కోల్డ్ క్లైమేట్ తీసుకున్నా, లేకపోతే హాట్ స్ప్రింగ్స్ తీసుకున్నా, లేకపోతే అన్ని రకాల క్లైమేట్స్లో మనకి వైరసెస్ ఉంటాయి. కానీ అవిట్లో ఏజెంట్ ఏంటంటే బయట ఉన్నంత వరకు ఇన్యాక్టివ్గా ఉంటాయి, లోపలికి వస్తేనే యాక్టివ్గా ఉంటాయి. సో అది కంప్లీట్గా డిపెండెన్సీ, they are dependent on the host cell to perform all kind of functions. So coming to the summary of the third chapter, that is the World of Microorganisms part 1. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఒకటి, the person who has invented the microscopy, Anton von Leeuwenhoek, and he is the person who has invented the Leeuwenhoek microscopy, that is it can able to magnify the ఆబ్జెక్ట్, అంటే చూసే ఆబ్జెక్ట్ని 300 సార్లు దాన్ని పెద్దగా చేసి చూపిస్తుంది అనమాట. సో దట్ ఈస్ అబౌట్ ద మైక్రోస్కోపీ. అండ్ కమింగ్ టు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ డే టు డే లైఫ్ మనకు చాలా మటుకు అబ్జర్వ్ చేయొచ్చు సరౌండింగ్స్లో. అంటే దట్ ఈస్ అబౌట్ ద ఫంగై, దట్ ఈస్ ఎస్పెషల్గా మనకు బ్రెడ్ స్పాయిల్ చేసే రైజోఫస్ కానీ, అండ్ ఆల్సో అదే కాకుండా మనకు పాల నుంచి పెరుగు ఫామ్ కావడము, అండ్ అక్కడక్కడ చెట్లు ఎక్కడైతే కొట్టేసి పడేస్తామో వర్షం పడ్డందుకు అక్కడ నుంచి పుట్టగొడుగులు బయటికి రావడం. సో దే ఆర్ ద డిఫరెంట్ ఆర్గానిజం విచ్ ఆర్ జనరల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్ అండ్ వీ కెన్ అబ్జర్వ్ ఆన్ డే టు డే లైఫ్. ఇదే కాకుండా మన గ్రీనిష్ మైక్రో ఆర్గానిజమ్స్, ఎస్పెషల్గా క్లామిడోమోనాస్, స్పైరోగైరా, దే ఆర్ ద ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాసెస్. అండ్ కమింగ్ టు ద డిఫరెంట్ కైండ్ ఆఫ్, అంటే ఈ బ్యాక్టీరియా, ఫంగై, ప్రోటోజోవన్స్ మనము పాండ్ వాటర్ నుంచి శాంపుల్ తీసుకొని అబ్జర్వ్ చేయొచ్చు, అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అండ్ ఆల్సో మనకి ఏంటంటే ఇవన్నీ ఏంటంటే యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటాం, ఎందుకంటే కావాల్సిన ప్రాసెస్ అంతా ఒక సెల్లో జరుగుతాయి. సో ఈ ఆర్గానిజమ్స్తో పోల్చిన మనతో పోల్చుకున్న, అంటే మనము రెండింటిని పోల్చినా కూడా వీటిని మనము బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటాం. అంటే ఇక్కడ మనలో డిఫరెంట్ యాక్టివిటీస్ అనే డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ సెల్స్లో జరుగుతుంది. అండ్ అదే మనము అన్ని యాక్టివిటీస్ ఒకటే సెల్లో జరుగుతుంది, యూనిసెల్యులర్ అంటాం, అంటే బ్యాక్టీరియా, ఫంగై, వైరసెస్ లాంటిగా. అండ్ మనలో ఏంటంటే డిఫరెంట్ సెల్స్ విల్ పర్ఫార్మ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ అనమాట. సో కానీ మొత్తానికి చూసుకున్నా కూడా చిన్న సూక్ష్మ క్రిముల కాడి నుంచి మనలాంటి మనుషుల కాడికి వచ్చినా కూడా కంప్లీట్ లెంత్ చూసుకుంటే కూడా కంప్లీట్గా వీఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. దట్ ఈస్ ద cells are the one which are basically making the structure and functional unit of any living organisms anamata. And coming to microorganisms in pond, we can also have a rough sketch by seeing the transparent slide of the water sample and also observing the fungi, observing the bacteria. And also we can see that if you want to observe very better about the bacteria presence in the buttermilk or curd, we can say that we will take 1 to
2 drops of buttermilk, and we will be adding onto the slide, and we will be incubating with the crystal violet stain, and dan tarvata final ga we will wash the slide gently with the water, and finally they will observe the slide under the compound microscopy. So after observing the element under the compound microscopy, we can see that the stained lactobacillus bacterium. So these are nothing but the stained lactobacillus or the stained lactobacillus and the bacteria which is present within the buttermilk, which can be observed. So ide kaakunda we can also observe by taking a crude sample of whatever the pond water undo dani yoka crude sample ni తీసుకొని we can observe under the microscopy for the growth of the algae. And coming to the different kind of microorganisms, so apart from the bacteria, algae and fungi, we can say that the protozoans are the one group of microorganisms which are observed. వీటిని మనం మైక్రో ఆర్థ్రోపోడ్స్ అంటాం, అంటే మైక్రో ఇన్సెక్ట్స్ అని అంటాం. And because apart from this all these microorganisms, these are the only group which can actively move, or actively they can move from one place to other place. So దీని కింద మనం వచ్చేసి మనం పారామీషియం, అమీబా, సో ఇవి మనకు లోకోమోటరీ అంటే మూమెంట్ కావాల్సిన ఎలిమెంట్స్ ఉన్నా లేకపోయినా ఇవి చాలా యాక్టివ్గా మీడియాలో, అంటే వాటర్ మీడియాలో ఎస్పెషల్గా ఉండి అందులో మూమెంట్ చూపిస్తుంది అనమాట. సో దే ఆర్ కాల్డ్ ఎస్ మైక్రో ఆర్థ్రోపోడ్స్ ఆర్ ద ఇన్సెక్ట్స్. So coming to the soil microorganisms, we can see that the soil microorganisms ఏవైతున్నాయో ఆ సాయిల్ శాంపుల్ ఏదైతుందో వాటర్ అంటే సాయిల్ నుంచి ఆ సాయిల్ శాంపుల్ తీసుకొని దాన్ని వాటర్తో వాష్ చేసి ఆ వచ్చిన వాటర్ శాంపుల్ ఏదైతుందో దాన్ని మనము జనరల్గా వీ క్యాన్ అబ్జర్వ్ అండర్ ద మైక్రోస్కోపీ ఫర్ ద అబ్జర్వేషన్ ఆఫ్ డిఫరెంట్ రేంజ్ ఆఫ్ మైక్రోఆర్గానిజమ్స్. అంటే ఎస్పెషల్గా ఉండేది ఫంగై, బ్యాక్టీరియా అండ్ ఆల్గే మెంబర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ కమింగ్ టు ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ అదర్ లాస్ట్ వన్ బట్ వెరీ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి వైరసెస్. సో ఈ వైరసెస్ ఏంటంటే మనకు దే ఆర్ ప్రజెంట్ బిట్వీన్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్ బార్డర్. బయట ఉన్నంతసేపు నాన్ లివింగ్ ఎలిమెంట్స్లా ఉంటాయి, ఎప్పుడైతే మనకు లివింగ్ సెల్స్లోకి వస్తే దే విల్ ఆల్సో గెట్ ద లైఫ్. ఇంకోటి ఏంటంటే వీటిని ఎండో పారాసైట్స్ అనొచ్చు, లేకపోతే ఆబ్లిగేట్ పారాసైట్స్ అంటాం. అంటే ఏంటంటే ఖచ్చితంగా హోస్ట్ ఆర్గానిజం మీద దాని యొక్క లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేయాలంటే ఏదో ఒక టైంలో, ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక వైరస్ ఖచ్చితంగా ప్లాంట్లో కానీ అనిమల్ బాడీలోకి ఎంటర్ అయ్యి దాని యొక్క లైఫ్ సైకిల్ అనేది కంప్లీట్ చేసుకుంటుంది అనమాట. సో మనకు తరచుగా ఇంటున్న వైరస్ ఏదంటే పోలియో వైరస్, స్వైన్ ఫ్లూ కానీ, లేకపోతే స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, కోల్డ్, కామన్ కోల్డ్, దే ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజీజెస్ విచ్ ఆర్ కాజ్డ్ బై ద వైరసెస్. ఇదే కాకుండా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ వచ్చేసి ఎయిడ్స్ అనేది ఇట్ ఈస్ కాజ్డ్ బై ద హెచ్ఐవి. అండ్ కమింగ్ వీ కెన్ సే ద దీస్ వైరసెస్ ఆర్ ప్రజెంట్ ఇన్ వైడ్ రేంజ్ ఆఫ్ క్లైమేట్స్. అంటే వేరే వాళ్ళ కాకుండా ఇవి ఎక్కడైనా ఎలాంటి హార్ష్ కండిషన్లో అయినా ఉండగలుగుతాయి. కోల్డ్, ఎక్స్ట్రీమ్ హాట్, అండ్ ఆల్సో దే ఆర్ 100 to 100% దే ఆర్ పారాసైట్, చాలా పారాసైటిక్ in nature. అంటే they will cause the disease and harm to the organism, to the host organism. So they are parasitic, and they are parasitic in nature, and also some may exist independently. Ante most of the time they will depends on the host for their survival and for their livingness, but they are generally exist independently. So this is about the part 1 of the world of microorganisms, that is okay, third chapter of the 8th standard biology of the state and the AP. So coming to the discussion, that is the world of microorganisms part 2, that is third chapter of the 8th class biology. సో ఇక్కడ ఏం మాట్లాడుకుంటామంటే మైక్రోఆర్గానిజమ్స్ ఆర్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనిమీస్. సో దే ఆర్ 2 different kind of microorganisms. అంటే మనకు అది ఎట్లా అంటే మనకు ఫ్రెండ్స్ రూపంలో అడ్వాంటేజెస్ మైక్రోఆర్గానిజమ్స్ ఉన్నాయి, ఒక హార్మ్ఫుల్ రూపంలో డిసడ్వాంటేజెస్ మైక్రోఆర్గానిజమ్స్ ఉన్నాయి. సో దీస్ మైక్రోఆర్గానిజమ్స్ ఆర్ ద వన్ which are our friends and the foes. We can say there are n number of useful activities which were done by the microorganisms, whereas harmful effects కూడా చూడొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా మనం we will be going to discuss each and every topic, overview topic చూద్దాం, and thereafter we will give the description, and finally we will go with the summary of the chapter. So the microorganisms are the one which are generally friends and enemies for the human beings. And coming to what are usefulness of the microorganisms, here we can see that they are generally useful in preparing the bread, cake, and also
ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కహాలిక్ బీవరేజెస్ కానీ లేకపోతే కర్డ్ కానీ ఇవన్నీ. ఇదే కాకుండా ఫార్మర్స్ కూడా చాలా మటుకు బెనిఫిషియల్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ట్రైకోడర్మా కానీ రైజోబియం కానీ ఇవన్నీ ఏంటంటే బెనిఫిషియల్ ఆర్గానిజం టు ప్రివెంట్ ద డిజీజెస్ అండ్ ఆల్సో ఇంక్రీజ్ ద సాయిల్ ఫర్టిలిటీ. అండ్ కమింగ్ టు ద ఫర్ అబ్జర్వేషన్ ఏంటంటే మనకు లూకోమ్ మిల్క్ ఏదైతుందో దాన్ని మనము 2 పార్ట్స్ డివైడ్ చేసుకొని ఒక దాంట్లో మనము బటర్ మిల్క్ కానీ కర్డ్ యొక్క ఇనాకులం వేసుకొని ఒక చిన్న పీస్ వేసుకొని ఇంకో దాంట్లో మాత్రం మనము దాన్ని అదే విధంగా పెట్టుకున్నప్పుడు అబ్జర్వేషన్ చేస్తే ఎక్కడైతే మనం కర్డ్ శాంపుల్ వేస్తామో మిల్క్లో అక్కడ మాత్రం మనకు ప్రాపర్ డివిజన్ అండ్ అపియరెన్స్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది చూడగలుగుతున్నాం అనమాట. సో కమింగ్ టు ద కమర్షియల్ యూజ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్, జనరల్గా మనకు ఎన్నో రకాల కమర్షియల్ యూజెస్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే మనకు ఆల్కహాల్ బీవరేజెస్ అంటే బీర్ కానీ లేకపోతే ఆల్కహాల్ కానీ ఏ విధంగా సింథసైజ్ అవుతున్నది యాక్టివిటీలో చూద్దాం. అండ్ ఫైనల్గా ఇట్స్ అబౌట్ ద మెడికల్ యూజ్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజం ఇన్ సింథసైజింగ్ ద యాంటీబయోటిక్స్. సో మీకు వైరల్ ఫీవర్ కానీ లేకపోతే ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ సెప్టిమిసిస్ అంటే ప్రజెన్స్ ఆఫ్ సెప్టిక్ కండిషన్ ఆర్గానిజమ్స్ ఏవైతున్నాయో బ్లడ్లో ఉండడాన్ని మనం సెప్టిమైసిస్ అంటాం. And this is nothing but the medical use of the microorganism. And coming to the person who has discovered the antibiotics, like first antibiotic వచ్చేసి penicillium. That is penicillium is the one which is synthesizing the antibiotic, that is the penicillin. And finally ఇట్స్ అబౌట్ ద వ్యాక్సిన్. సో మనకు వ్యాక్సిన్స్ అంటే ఏంటి, ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న యాంటీబయాటిక్స్ ఏంటంటే డిజీజ్ వచ్చినాక క్యూర్ చేయడానికి. అదే వ్యాక్సిన్స్ అంటే ఏంటంటే దే ఆర్ ద డెడ్ ఆర్ వీక్ ఆర్గానిజమ్స్ ఏవైతున్నాయో దే హ్యావ్ బీన్ గివెన్ టు ద హ్యూమన్ బాడీ అండ్ ద హ్యూమన్ బాడీ ఈస్ ద వన్ ఇట్ ఈస్ ట్రైన్డ్ సో దట్ ఇన్ సచ్ ఎ వే దట్ it can generally have the natural protection to be taken place here in case of vaccines. So coming to the vaccines, where we can see the vaccines are the one which are generally they have been prepared by the scientists to in order to avoid the infection to be taken place. ఇంకోటి ఏంటంటే మనకు డాక్టర్ ఎడ్వర్డ్ జర్నల్ అనే చాలా ఇంపార్టెంట్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో హూ ఈస్ బిహైండ్ దిస్ జనరేషన్ ఆఫ్ వ్యాక్సిన్స్. సో ఈస్ ద వన్ who has initially he has working with the smallpox vaccine generation. So in contribution చాలా important. And coming to the soil microorganisms, దాంట్లో they are playing a major role in soil fertility, and in case of nitrogen fixation they are playing a major role in nitrogen fixation, like conversion of nitrogen gas into ammonia and nitrates. So they are the one which are increasing the soil condition, that is they are increasing the soil fertility in terms of increasing the nitrogen content within the soil. And also coming to the harmful microorganisms, we can see that whatever the harmful microorganism is there, that harmful microorganisms are the one which are causing the crop diseases, especially crop diseases, livestock, and also in human beings. They also involved in spoiling the food, that is the harmful microorganisms. And apart from that, there is a very famous scientist who is called as Dr. Ronald Ross. He is the person who has discovered the malarial parasite in Secunderabad. So on his honor, he has been given with the Nobel Prize in 1902. సో ఇవన్నీ ఏంటంటే మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం, నేమ్ ఆఫ్ ద డిజీజెస్ అండ్ కాజిటివ్ ఏజెంట్, టైప్ ఆఫ్ కాజిటివ్ ఏజెంట్ అండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, అండ్ దిస్ ఇస్ ద ప్రివెంటివ్ మెజర్స్. మీన్స్ ఇన్ ప్రివెంటివ్ మెజర్స్ అన్నప్పుడు మన వ్యాక్సిన్స్ వస్తాయి. ఒకసారి వచ్చినాక దానికి యాంటీబయాటిక్స్ ఇచ్చే మనం నయం చేయగలుగుతాం అనమాట. So coming to the diseases generally caused by the microorganisms in case of animals. So generally we can see there's n number of organisms or diseases generally caused by the microorganisms in the animals. So here apart from that, they is also involved in causing the in plants. So ఇక్కడ plants చూసుకుంటే సిట్రస్ క్యాంకర్ కానీ, రెడ్ రాట్ ఆఫ్ డిసీజ్ కానీ,
గ్రౌండ్ నట్ కానీ, టొబాకో మొజాయిక్, స్మార్ట్ డిజీజ్ ఆఫ్ రైస్ అనేది, దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్లాంట్ డిజీజెస్ జనరలీ కాస్డ్ బై డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైక్రోఆర్గానిజం. అండ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఈస్ నథింగ్ బట్ జనరల్ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ వచ్చేసి సీడ్లింగ్ అయి ఉండొచ్చు, లేకపోతే మోస్ట్ ప్రాబబ్లీ సీడ్స్, కంటామినేటెడ్ సీడ్స్, ఎయిర్స్ అండ్ ఆల్సో సీల్డింగ్ పర్పస్. సో మనకు డిజీజ్ కాస్డ్ బై ద మైక్రోఆర్గానిజం ఇన్ యానిమల్స్ ప్రకారంగా చూసుకుంటే దే ఆర్ ద మౌత్, ఫుట్ అండ్ మౌత్ disease, viral diseases in the prawns, and also n number of diseases which are included in contaminating and affecting the fishes. సో ఇంకోటి ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్. సో ప్రాపర్గా మనము టైం టు టైం ప్రాపర్గా మనకు ఫుడ్ కన్జ్యూమ్ చేయకపోయినా, ఎక్స్పైరీ ఫుడ్ కానీ లేకపోతే చాలా మటుకు ప్రిజర్వ్ అయిన ఫుడ్ని కన్జ్యూమ్ చేస్తే దెన్ వీ విల్ బీ సబ్జెక్ట్ టు ఏ కండిషన్ కాల్డ్ యాజ్ ఫుడ్ పాయిజనింగ్. అండ్ కమింగ్ టు ఫుడ్ ప్రిజర్వేషన్, సో మనం చూస్తున్నాం జనరల్గా సూపర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా కూడా మనకు ఫుడ్ ప్రిజర్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో మనకు టమాటో సూప్ కానీ లేకపోతే ఇంకేమైనా జ్యూసెస్ కానీ అండ్ జామ్స్, పికిల్స్, ఇవన్నీ ఏంటంటే బై యాడింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రిజర్వేటివ్ కెమికల్ ఏజెంట్స్ దే క్యాన్ ప్రిజర్వ్ ద ఫుడ్ మెటీరియల్. అండ్ కమింగ్ టు పాస్చరైజేషన్, జనరల్గా మనకు ఎప్పుడైనా మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఏంటంటే దే ఆర్ పెరిషబుల్ ఐటమ్స్ అనమాట. సో దే హ్యావ్ టు సబ్జిగేటెడ్ ఫర్ ద ప్రిజర్వేషన్ ప్రాసెస్. సో దీంట్లో ఏం చేస్తారంటే కొంతవరకు హై టెంపరేచర్కి దాన్ని వేడి చేసి తర్వాత దే విల్ బి డ్రాపింగ్ డౌన్ టు ద నార్మల్ టెంపరేచర్. సో యాజ్ అ రిజల్ట్ ఏమవుతుందంటే దాని యొక్క షెల్ఫ్ లైఫ్ పెరుగుతుంది, ఎందుకంటే జనరల్ వెజిటేటివ్ గ్రోత్ ఆఫ్ ద బ్యాక్టీరియా, ఫంగై ఏదైతుందో దట్ విల్ నాట్ బి ఎంటర్టైన్. సో మనకి ఎప్పుడైతే వెరీ హై టెంపరేచర్కి షార్ట్ డ్యూరేషన్ ఎక్స్పోజ్ చేయడం, లేకపోతే షార్ట్ డ్యూరేషన్కి హై టెంపరేచర్ ఎక్స్పోజ్ చేయడం వల్ల ఆ వెజిటేటివ్ గ్రోత్ అండ్ స్పోర్ ఫార్మేషన్ కూడా ఆగిపోద్ది అనమాట. So this is about the entire thing. And coming to the final thing is about the storage and packing. So nowadays ఏంటంటే ప్రాపర్ స్టోరేజ్ అండ్ ప్యాకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ టు అవాయిడ్ ద స్పాయిలేజ్. ఎందుకంటే ఏ విధంగా అయినా కూడా మనకు ప్యాక్ అయిన ఫుడ్ మెటీరియల్స్ ఎప్పుడైనా మనకు లీక్ అయినా కూడా లేకపోతే ప్యాకేజ్ డ్యామేజ్ అయినా కూడా ఆ స్పాయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే దేర్ ఇస్ ఎంట్రీ ఆఫ్ మైక్రో ఆర్గానిజం ఫ్రమ్ ద అవుట్ సైడ్. సో దిస్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆర్ ద ఓవర్ వ్యూ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ విచ్ వీ ఎక్స్ప్లెయిన్డ్ హియర్ ఇన్ ద part 2 of microorganisms. So coming to the microorganisms, our friends and the enemies or foes are nothing but it's about the different microorganisms. So మనకు microorganisms అన్నంత మాత్రం హార్మ్ఫుల్ గానే ఉండాలని కాదు, దే విల్ ఆల్సో బి ప్రజెంట్ యాజ్ ఎ బెనిఫిషియల్ పార్ట్. సో మన బెనిఫిషియల్ పార్ట్ గురించి చెప్పుకోవాలనుకుంటే మనకు అవి మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఆప్టైనింగ్లో కానీ లేకపోతే మనకు ఫార్మర్స్లో ఫర్టిలిటీ పెంచడం కానీ అండ్ ఆల్సో టు ప్రొవైడ్ సమ్ ఆఫ్ ద యాంటీబయోటిక్స్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. సో దిస్ ఆర్ ద beneficial effects which were shown by the microorganisms. Harmful effects వచ్చేసి various kind of diseases, especially bacterial, fungal diseases in case of plants and animals, and also different kind of viral diseases. ఇవన్నీ they are the harmful effects of the microorganisms. సో ఇక్కడ ఏంటంటే మనకు ఏదైతే జనరల్ డైలీ బేసిస్ మీద మనకు ఫుడ్ కొన్ని బేసిక్ ఇడ్లీ కానీ దోశ కానీ దాని యొక్క పిండి తయారు చేయాలనుకున్నా మనం ఒక రోజు ముందు దాన్ని నానబెట్టుకుంటే ఏంటంటే ఆ మైక్రోఆర్గానిజమ్స్ ఏవైతున్నాయో పల్సెస్ మీద ఉన్నది దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఫర్మెంటింగ్ ఆర్ బ్రేకింగ్ డౌన్ ద కాంప్లెక్స్ షుగర్ ఇంటూ సింపుల్ షుగర్స్ అనమాట. అదే కాకుండా మనం బేకరీ ఐటమ్స్లో బ్రెడ్, కేక్ and also some kind of other stuffs they can be prepared by means of useful microorganism. And we can also say that some of these farmers are generally ante some of these microorganisms are very friendly for the farmers by increasing the soil fertility. And we can see that the very general kind of observation ఏంటంటే మనకు కర్డ్ కానీ బటర్ మిల్క్ శాంపుల్ ఏదైతుందో మనకు తోడు అయినాక మనకు పెరుగు తోడైనాక దాంట్లో నుంచి ఒక 1 to 2 డ్రాప్స్ అనేది తీసుకొని మనం ఒక స్లైడ్ మీద వేసుకొని దెన్ we can observe them that where we can see the live bacteria has been moving in the sample. So they are useful bacteria like lactobacillus which are involved in curdling of the milk to form the curd. సో దీంట్లో ఏం జరుగుతుందంటే ఈ కర్డ్ ఏదైతుందో కర్డ్ ఫామ్ కావడానికి లాక్టోబాసిల్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది 5 to 6 అవర్స్ తర్వాత అబ్జర్వేషన్ చేస్తే మనం క్లియర్ కట్గా చూడగలుగుతున్నాం. అండ్ ఆల్సో ఇదే కాకుండా మనకు మైదా పిండి అంటే 100 grams ఆఫ్ మైదా ఒక బౌల్లో తీసుకొని దానికి ఈస్ట్ పౌడర్ యాడ్ చేసుకొని వీ కెన్ యాడ్ సమ్ మోర్ హాట్ వాటర్ అండ్ మేక్ ఇట్ ఏ డౌ.
సో దీన్ని కొంచెం ప్రిజర్వ్ చేస్తే ఏంటంటే వీ కెన్ సీ ద ఫర్మెంటెడ్ ఫుడ్ లైక్ ఇడ్లీ అండ్ దోశ, దే ఆర్ జనరలీ ప్రిపేర్డ్ ఇన్ దిస్ manner. So they are adding the yeast powder, or they are using the microorganisms which are present naturally on the surface of the bacteria and causing this to be taken place. So here we can see the commercial use of the microorganisms. When coming to the commercial use of the microorganisms, మనం జనరల్గా తీసుకునే ఆల్కహాలిక్ బీవరేజెస్ ఏవైతున్నాయో మనకు ఆ ఆల్కహాలిక్ బీవరేజెస్లో ఏం జరుగుతుందంటే ఈస్ట్ అనే ఆర్గానిజంని మనకు షుగర్ కేన్ జ్యూస్ కానీ లేకపోతే బార్లీ మాల్ట్ కానీ దాంట్లోకి ఈస్ట్ అనేది యాడ్ చేసి ఫైనల్గా దే విల్ ఈస్ట్ యొక్క పని ఏంటంటే షుగర్స్ని ఆ సొల్యూషన్లో ఉన్న షుగర్స్ని కాస్త ఆల్కహాల్లోకి కన్వర్ట్ చేయడం అనమాట. సో ఈ ఆల్కహాల్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో దట్ ఆల్కహాల్, ఈ కంప్లీట్ ప్రాసెస్ని మనం ఫర్మెంటేషన్ ప్రాసెస్ అంటాం. అండ్ ఈ ఆల్కహాల్ ఏదైతుందో దీన్ని ప్యూరిఫై చేసి ఫిల్టరేట్ చేసి ఫైనల్లీ దే విల్ సెల్ టు ద కస్టమర్స్ యాజ్ ఏ ఆల్కహాల్. సో దీంట్లో మనకి ఏంటంటే బార్లీ, వీట్, రైస్ అండ్ ఆల్సో జ్యూసెస్, ఫ్రెష్ జ్యూసెస్ ఏదైతుందో ఆ జ్యూసెస్ ఆఫ్ ద గ్రేప్స్ దే ఆర్ జనరలీ యూజ్ యాజ్ అన్ సోర్స్ ఆఫ్ షుగర్, అండ్ దిస్ షుగర్స్ ఆర్ జనరలీ కన్వర్ట్ ఇన్ టు ఆల్కహాల్. సో కమింగ్ టు మెడికల్ యూస్ ఆఫ్ మైక్రోఆర్గానిజమ్స్ ప్రకారంగా చూసుకుంటే ఏంటంటే జనరల్గా మనకు కొన్ని బ్యాక్టీరియా వల్ల కానీ కొన్ని ఫంగై వల్ల కానీ మనకి ఏంటంటే తరచుగా మనం ఇప్పుడు వైరల్ ఫీవర్ చూడవచ్చు. సో ఈ వైరల్ ఫీవర్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ కొంతవరకు మనకు కొన్ని రకాల ఫీవర్స్ ఇబ్బందులు జరుగుతాయి. సో ఆ మైక్రో ఆర్గానిజమ్స్ని చంపడానికి కొన్ని రకమైన కెమికల్ సబ్స్టెన్సెస్ని వాడతారు. సో ఆ కెమికల్ సబ్స్టెన్స్ ఏవైతున్నాయో మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే దాన్ని యాంటీబయాటిక్స్ అంటాం. సో యాంటీబయాటిక్స్ దేనికి యూస్ఫుల్ అంటే జనరల్గా మనకు ఒక ఆర్గానిజంని చంపాలనుకుంటే ఈ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఆ ఆర్గానిజం యొక్క పాపులేషన్ రిడక్షన్ వచ్చి మనకు కొంచెం రిలీవ్ ఉంటుంది అనమాట. సో దానివల్ల మనకు సిమ్టమ్స్ కానీ లేకపోతే మనకు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతాం. సో మనకి ఎప్పుడైనా ఏదైనా అయినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు లేకపోతే వామిటింగ్స్, డయేరియా అండ్ టైఫాయిడ్ ఫీవర్ అని ఇవి జనరల్ ఫీవర్గా మనం ఎప్పుడో ఒకసారి చిన్న ఉన్నప్పుడు వీ క్యాన్ లిజన్ ఆల్ దీస్ డిజీజెస్. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేస్తుందంటే డాక్టర్ ఈజ్ ద వన్ హూ హెస్ సబ్స్క్రైబింగ్ దిస్ యాంటీబయాటిక్స్ and he is the one who prescribed the antibiotics, and these antibiotics యొక్క పని ఏంటంటే ఆ హార్మ్ఫుల్ ఆర్గానిజం ఎస్పెషల్గా బ్యాక్టీరియాని చంపేస్తుంది అనమాట. దానివల్ల మనకు ఆ పర్సన్కి అనేది రిలీవింగ్ వస్తుంది. సో నంబర్ ఆఫ్ యాంటీబయాటిక్స్ విచ్ వేర్ నవేడేస్ we are listening like penicillin, tetracycline, streptomycin, erythromycin. These are the different antibiotics which were synthesized by the microorganisms, especially they are belonging to fungi. So fungi కానీ actinomycetes కానీ ఇలాంటి ఆర్గానిజమ్స్ నుంచి వచ్చే ఈ పర్టికులర్ ఏవైతే యాంటీబయాటిక్స్ ఉన్నాయో ఆ యాంటీబయాటిక్స్ని వాడి మనం జనరల్గా మనకు పిల్లలకు అనేది ఇవ్వడం వల్ల కొంచెం అడ్వర్స్ కండిషన్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనకు యాంటీబయాటిక్స్ వచ్చేసి పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, streptomycin and also erythromycin. So these are the one which are generally synthesized, and most probably antibiotics అన్నిటిని మనం జనరల్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేయడానికి, ఎస్పెషల్గా టైఫాయిడ్ అండ్ టైఫాయిడ్ ఫీవర్ కానీ, డయేరియా అంటే మనకు లూజ్ మోషన్స్ కానీ, లేకపోతే ట్యూబర్కులోసిస్, టీబీ అండ్ ఆల్సో సెప్సిమియా అంటే ఇంక్రీజ్ ఇన్ ద బ్యాక్టీరియల్ లోడ్ విత్ ఇన్ ద బ్లడ్. సో బ్లడ్లో ఎక్కువ బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉన్నప్పుడు, అండ్ గొనేరియా అనే ఒక సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్, ఈ అన్ని బ్యాక్టీరియల్ డిజీజెస్ ఎస్పెషల్గా దే క్యాన్ బి కంట్రోల్ బై మీన్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ విచ్ వాస్ సింథసైజ్ సమ్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ ఫంగై ఎస్పెషల్లీ అండ్ ఆల్సో actinomycetins. So they are the one which are generally involved in controlling especially the bacterial contamination or bacterial cell load in case of plants and animals. So coming to the Dr. Alexander Fleming, so he is the person in England World War I lo he is a doctor, and he is the person who is treating the soldiers with the wound and the cuts. So చాలా మటుకు ఎవరైతే ఆ యుద్ధంలో దెబ్బతింటారో వాళ్ళందరూ చాలా మటుకు బ్యాక్టీరియా అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ద్వారా చనిపోవడము, సెప్సిస్ రావడము, చాలా డిగ్రేడ్ అవ్వడం హెల్త్ ప్రకారంగా అనేది జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళు ఏం చేసిందంటే ఈయన ఏంటంటే ఎప్పుడైతే ల్యాబ్లో వర్క్ చేస్తున్నప్పుడు ఒక బ్యాక్టీరియల్ గ్రోత్ చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఆ బ్యాక్టీరియా గ్రో అయ్యే పెట్రీ ప్లేట్ మీద ఒక ఫంగస్ వచ్చి కంటామినేట్ చేసి అది పెరగడం వల్ల ఈ బ్యాక్టీరియా గ్రోత్ అనేది తగ్గిపోవడం జరిగింది. సో ఈ తగ్గిపోవడం జరిగింది ఎందుకు జరిగిందంటే ఆ ఫంగై యొక్క మోల్డ్ గ్రోత్ వల్ల మనకు ఆ బ్యాక్టీరియల్ కంటామినేషన్ అనేది తగ్గుతుంది అనమాట. అండ్ దేర్ ఆఫ్టర్ ఇంకోటి ఏం చేసిందంటే ఈ బ్యాక్టీరియా ఏదైతే డిజీజ్ కాజ్ చేస్తుందో ఆ డిజీజ్ కాజ్ చేసే బ్యాక్టీరియా మీద ఈ ఫంగల్ యొక్క లిక్విడ్ అనేది వేయడం వల్ల ఆ బ్యాక్టీరియా
బ్యాక్టీరియా ఏదైతే డిజీజ్ కాజ్ చేస్తుందో ఆ బ్యాక్టీరియా కూడా చనిపోతుంది అనమాట. సో ఆ ఫంగైని ఏం నేమ్ చేసిందంటే పెన్సిలియం నొటాటమ్ అనే పేరు ఇచ్చిండు. అండ్ ఆల్సో ఆ కాంపోనెంట్ ఏదైతుందో దాన్ని పెన్సిలిన్ అంటాం. సో he has given the Nobel Prize in 1947 for his work. So the Dr. Alexander Fleming is the person who has discovered the penicillin, and he is the person who has now he has been awarded with the Nobel Prize. సో కమింగ్ టు వ్యాక్సిన్స్, జనరల్గా వ్యాక్సిన్స్ అనేది ఏంటంటే మనకు చాలా మటుకు ఇప్పుడు తరచుగా వింటున్న పేరు ఏంటంటే మనకు పల్స్ పోలియో మిషన్ అనేది చూడవచ్చు గవర్నమెంట్ ద్వారా. సో పల్స్ పోలియో మిషన్లో ఏం చేస్తారంటే జనరల్గా మనకు ఓరల్ అంటే మౌత్ ద్వారా మనకు పోలియో వ్యాక్సిన్స్ ఇవ్వడం అండ్ పోలియో ప్రివెన్షన్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఈ వ్యాక్సిన్స్ ఏంటంటే జనరల్గా అపార్ట్ ఫ్రమ్ ప్రిస్క్రైబింగ్ ద అదర్ థింగ్స్ అంటే మనకు మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, టాబ్లెట్స్, సిరప్స్ ఇవన్నీ కాకుండా డాక్టర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆల్సో యూజింగ్ దిస్ వ్యాక్సిన్స్ యాజ్ ఎ టూల్ ఫర్ ప్రివెంటింగ్ డిజీజెస్. సో మనకు డిజీజెస్ వచ్చినాక యూజ్ అయ్యేది ఇవన్నీ అనమాట. కానీ ఇవన్నిటిని ఈ డిజీజెస్ వచ్చినప్పుడు యూజ్ అయ్యేది ఇదంతా. సో ఇవన్నిటిని ప్రివెంట్ చేయాలంటే ముందే జాగ్రత్త పడడం ఏ విధంగా అంటే వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్ల జాగ్రత్త వహించవచ్చు అనమాట. సో ఈ వ్యాక్సిన్స్ అంటే ఏంది? దే ఆర్ నథింగ్ బట్ ద డెడ్ ఆర్ ద వీక్ డిజీజెస్. అంటే మనకు డెడ్ అండ్ వీక్ ఆర్గానిజమ్స్ ఏవైతున్నాయో వాటిని మనం బ్యాక్టీరియా మనకు బాడీలోకి ఇంజెక్ట్ చేయడం వల్ల మనకు అవి వ్యాక్సిన్స్ లాగా యూజ్ అయ్యి ఫైనల్గా ఆ వ్యాక్సిన్స్ వల్ల మనకు ఇమ్యూనిటీ అనేది ఏర్పడుతుంది. సో ఈ ఇమ్యూనిటీ ఏ విధంగా ఏర్పడుతుంది? ఆ చనిపోయినాయి కానీ లేకపోతే చాలా వీక్ ఉన్న డిజీజ్ కాజింగ్ ఏజెంట్స్ ఏవైతున్నాయో అవిట్లని బాడీలో ఇవ్వడం వల్ల సో ఆ బాడీలో మనకు యాంటీబాడీస్ అనేది జనరేట్ అవ్వడం వల్ల ఆ జనరేట్ అయిన యాంటీబాడీస్ ఏవైతున్నాయో ఆ యాంటీబాడీస్ వల్లనే మనకు ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఫామ్ అవుతుంది. సో మనకు ఎప్పుడైతే మనం వ్యాక్సిన్ తీసుకుంటామో వ్యాక్సిన్ తీసుకున్నాక ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ద కండిషన్. సో ద కండిషన్ ఈస్ లైక్ ఆల్రెడీ మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని చదువుకొని ఉంటుంది కనుక ఒరిజినల్ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఎప్పుడైతే అప్రోచ్ అవుతుందో అప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఆల్రెడీ ఎడ్యుకేట్ అయి ఉంది కనుక సో ద డిజీజ్ అనేది జరగదు అనమాట. సో ఆల్వేస్ ద వ్యాక్సినేషన్ అండ్ వ్యాక్సిన్ ఈజ్ ద ప్రాసెస్ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ గివింగ్ ద వ్యాక్సిన్ ఈస్ కాల్డ్ as vaccination, where we can see the individual has been developing an immune system and because of giving the dead or the weak organisms. So here the polio is the one which is given in the form of oral drops, and also it is also generally available to prevent the diseases like smallpox, chicken pox, and also hepatitis, tuberculosis, and also diphtheria. So ivanni enante these are the different kind of diseases where the vaccines are available in the market. So the person who has to protect himself from the diseases, he can be given with the vaccine. So vaccine anedi it will be given before the disease approach to the individual. And we can see smallpox, chicken pox, and also tuberculosis, hepatitis, diphtheria, mumps, measles, whooping cough. These are the different diseases which are generally generated or generally the vaccines are generally available in this segment. సో మనకేంటంటే ఈ వ్యాక్సిన్స్ ఏవైతున్నాయో నవేడేస్ ఈ వ్యాక్సిన్స్ జనరల్గా చాలా హై స్కేల్గా మనకు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అనేది దే విల్ సింథసైజ్ దిస్ వ్యాక్సిన్ అండ్ దే ఆర్ గివెన్ టు యానిమల్స్ అండ్ ఆల్సో హ్యూమన్స్ అండ్ ఎస్పెషల్లీ ఆల్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టాక్స్ ఏవైతున్నాయో దే హ్యావ్ బీన్ గివెన్ విత్ ద వ్యాక్సిన్ సో దట్ వీ క్యాన్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద మైక్రో ఆర్గానిజమ్స్. ఇంకో సైంటిస్ట్ వచ్చేసి డాక్టర్ ఎడ్వర్డ్ జెన్నర్. సో ఈ పర్సన్ ఏంటంటే ఈజ్ ద ఫాదర్ బిహైండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద వ్యాక్సిన్. సో ఈయన ఏం చేసిందంటే ఎవరైతే మనకు పాలు పితుకుతారో మిల్క్ మేడ్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనరల్గా కౌపాక్స్ రావడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే స్మాల్ పాక్స్ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఏ మాత్రం ఎఫెక్ట్ జరగట్లేదు, వాళ్ళు మంచిగానే ఉంటారు. అదే ఎవరైతే ఇండివిజువల్స్ అదర్ దాన్ దిస్ మిల్క్ మేడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ స్మాల్ పాక్స్ రావడం వల్ల జనరల్గా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, చనిపోతున్నారు. కానీ ఎవరైతే పాలు వితుకుతారో
మనకు ఆవుల దగ్గర నుంచి ఆ పర్టికులర్ ఎలిమెంట్స్ ఏవైతున్నాయో వాళ్ళకి ఏంటంటే మనకు కౌ పాక్స్ రావడం వల్ల అది ఆల్మోస్ట్ ఆల్ స్మాల్ పాక్స్ లానే ఉంటుంది అపియరెన్స్ వైజ్లో, కానీ వాళ్ళకి ఈ స్మాల్ పాక్స్ సోకట్లేదు, సోకినా కూడా ఉండట్లేదు. సో ఇది ఎందుకు అని చెప్పి ఏం చేసిందంటే ఆ పర్సన్స్ నుంచి కొంచెం ఏదైతే మనకు బొబ్బెల్లా వచ్చి ఆ రసం గారుతారో ఆ రసం నుంచి కొంచెం శాంపుల్ తీసుకొని అది ఏం చేసిందంటే ఒక పర్సన్కి, ఒక చిన్న బాబుకి ఇంజెక్షన్ రూపంలో ఇచ్చి ఒక 6-7 days తర్వాత ఆ బాబుకి ఏం చేసిందంటే మనకు ఆ బాబుకి స్మాల్ పాక్స్ వైరస్ ద్వారా ఇన్ఫెక్ట్ చేయించిండు. ఆ ఇన్ఫెక్ట్ చేయించడం వల్ల ఏం జరిగిందంటే ఫైనల్గా ఆ ఇన్ఫెక్ట్ చేయడం వల్ల ఏం జరిగిందంటే కానీ ఆ బాబుకి ఎలాంటి మేజర్ సిమ్టమ్స్ లేకుండా మైనర్ సిమ్టమ్స్తోనే బతికి మంచిగా అయిందనమాట. సో దీనివల్ల ఏంటంటే హీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ టు లాంచ్ ద ఎలిమెంట్ కాల్డ్ ఎస్ వ్యాక్సిన్ అండ్ వ్యాక్సినేషన్ ప్రాసెస్, అండ్ వీ కెన్ సీ దట్ he is the person who has developed the smallpox vaccine to prevent the most of the people from the deadly disease of the smallpox. So coming to soil microorganism like soil fertility. సో ఇక్కడ ఏంటంటే జనరల్గా మనకు ఈ సాయిల్ ఆర్గానిజమ్స్ యొక్క చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే అవి గాల్లో ఉన్న నైట్రోజన్ ఏదైతుందో 78% ఆఫ్ నైట్రోజన్ ఏదైతుందో దాన్ని అమోనియా రూపంలో కానీ నైట్రేట్ రూపంలో కన్వర్ట్ చేసి, సో ఆ సాయిల్ ఫర్టిలిటీ ఏదైతుందో ఆ దాంట్లో మనకు నైట్రోజన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల మనకు మంచి బెటర్ అండ్ గుడ్ ఈల్డ్ రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ దీని గురించి చెప్పుకోవాలనుకుంటే మైక్రో ఆర్గానిజం లైక్ రైజోబియం అండ్ నాస్టాక్ అండ్ anabina, so azotobacter. So these are the different bacteria or the ones which are generally involved here. So rhizobium, nostoc, anabina and azotobacter evaitunayo, they are the one which are having the ability to convert the nitrogen gas into ammonia and nitrates. సో ఇక్కడ ఏం జరుగుతుంది మనకు సాయిల్ ఫర్టిలిటీ పెరగడం అంటే నథింగ్ బట్ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతున్నాయో ఈ మైక్రో ఆర్గానిజమ్స్ జనరల్గా ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కన్వర్టింగ్ ద నైట్రోజన్ గ్యాస్ ఇంటూ అమోనియా అండ్ నైట్రేట్స్, అండ్ హియర్ దీస్ ఆర్ ద వన్ విచ్ ఆర్ వెరీ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ బెటర్మెంట్ ఆఫ్ ద ప్లాంట్ అండ్ ద ప్లాంట్ ప్రొడక్షన్, దట్ ఈస్ ద ఇంక్రీజింగ్ ద ఫర్టిలిటీ విత్ ఇన్ ద plant. So they generally involved in this process and they are the one which are generally involved in fixing on converting the nitrogen gas into ammonia and the nitrate. And we can see what is about the nitrogen fixation. So in case of nitrogen fixation అంటే ఈ ప్రాసెస్ని ఏ ప్రాసెస్ అయితే మనకు నైట్రోజన్ గ్యాస్ నుంచి, సో నైట్రోజన్ గ్యాస్ నుంచి అమోనియా కానీ నైట్రేట్ కానీ కన్వర్ట్ కావడాన్ని మనం నైట్రోజన్ ఫిక్సేషన్ అంటాం. సో ఇది ఎక్కడ జరుగుతుంది జనరల్గా మనకు లుగ్మేనియస్ ప్లాంట్స్ ఏవైతున్నాయో ఎస్పెషల్గా పీ ప్లాంట్ కానీ గ్రౌండ్ నట్స్ అండ్ ఆల్సో దే ఆర్ ద వన్ హ్యావింగ్ ది ఎబిలిటీ టు కన్వర్ట్ నైట్రోజన్ ఫిక్సేషన్ అంటే నైట్రోజన్ గ్యాస్ నుంచి అమోనియా అండ్ నైట్రేట్ ఫామ్ కావడాన్ని నైట్రోజన్ ఫిక్సేషన్ అంటాం. సో నైట్రోజన్ ఫిక్సేషన్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్స్ లైక్ పీ ప్లాంట్, గ్రామ్ ప్లాంట్స్ అంటే పప్పులు, బఠానీ అండ్ గ్రౌండ్ నట్స్లో ఈ రకమైన నైట్రోజన్ ఫిక్సేషన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఈ యాక్టివిటీలో ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ పొలాల్లో ఇలాంటి గ్రౌండ్ నట్స్ కానీ లేకపోతే మనకు పప్పు దినుసులు ఉన్న చెట్లు ఏవైతున్నాయో కందిపప్పు కానీ ఏమైనా కూడా వీటిని పీకి ఆ కిందున్న రూట్స్ నుంచి మనము ఆ బ్యాక్టీరియాని మనం ఈజీగా మనము ఏమంటారంటే దాన్ని ఒక కవర్ స్లిప్ మీద పెట్టి టైట్గా దాన్ని కవర్ అంటే గ్లాస్ స్లైడ్ మీద పెట్టి దాన్ని కవర్ స్లిప్తో టైట్గా హోల్డ్ చేసి వీ కెన్ అబ్జర్వ్ ద ప్రజెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ బ్యాక్టీరియా అండర్ ద కాంపౌండ్ మైక్రోస్కోపీ. సో దీని యొక్క మెయిన్ ఇక్కడ వచ్చేసి ఆ మెయిన్ రిసైడింగ్ బ్యాక్టీరియా అక్కడ ఉండే బ్యాక్టీరియా ఏంటంటే రైజోబియం. సో ఈ రైజోబియం ఒక పని ఏంటంటే న్యాచురల్గా అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ని కాస్త నైట్రేట్స్గా లేకపోతే అమోనియా రూపంలో కన్వర్ట్ చేసి దాన్ని స్టోర్ చేయడం అనమాట. సో దీనివల్ల దానికి లాభం ఏంటంటే దానికి ఒక ఫుడ్ షెల్టర్ అనేది వస్తుంది. అదే ప్లాంట్స్కి ఏమవుతుందంటే ప్లాంట్స్కి నైట్రోజన్ సప్లై ఇన్ ది ఫార్మ్ ఆఫ్ నైట్రేట్స్ అనేది జరుగుతుంది అనమాట. సో ఈ రకమైన 1-to-1 హెల్పింగ్ని మనం సింబయోటిక్ రిలేషన్షిప్ అంటాం, లేకపోతే మైక్రోబియల్ వరల్డ్లో ఫ్రెండ్షిప్ అంటాం. సో దీనివల్ల ఏంటంటే సాయిల్ ఫర్టిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ సాయిల్ ఫర్టిలిటీ ఇంక్రీజ్ అవడం వల్ల దేర్ ఇస్ ఆల్సో ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ లెవెల్. సో దేర్ ఇస్ ఆల్సో ఇంక్రీజ్ ఆర్ గ్రోయింగ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆర్ ద
ప్రొడక్షన్ ఈల్డ్ ఏదైతుందో దాని యొక్క లెవెల్ కూడా మనకు మనకు ఆ లెగ్యూమ్ ప్లాంట్స్లో అపియర్ అవుతుంది అనమాట. సో జనరల్గా ఎప్పుడైతే ఫార్మర్స్ ఏం చేస్తారంటే ఫార్మర్స్ ఎప్పుడైతే మనకు పొలాలు దున్నుతుంటారో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రకమైన పంటలు ఏవైతే మనకు పప్పులు లేకపోతే మనకు పల్లీలు ఈ పంటలు వేసేటప్పుడు ఎస్పెషల్గా దే విల్ మనకు వర్షాకాలంలో పొలాలు దున్నిన వెంటనే ఆ వర్షాకాలంలో మాత్రమే ఈ పర్టికులర్ ఈ విత్తనాలు నాటుకోవడం వల్ల మనకు చాలా మటుకు నైట్రోజన్ వేసే అవసరం అనేది తగ్గిపోతుంది అనమాట. కమింగ్ టు ద హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ ద మైక్రోఆర్గానిజమ్స్. సో ఇంతవరకు మాట్లాడుకున్నంత బెనిఫిషియల్ ఎఫెక్ట్ ఆఫ్ మైక్రోఆర్గానిజమ్స్. సో ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద మైక్రోఆర్గానిజమ్స్. సో ఆ మైక్రోఆర్గానిజమ్స్ మనం హార్మ్ఫుల్ మైక్రోఆర్గానిజమ్స్ అని అంటాం. సో ఇవి వేరియస్ కైండ్ ఆఫ్ డిజీజెస్ అండ్ డిజీజ్ కండిషన్స్ని అరేంజ్ చేస్తే ఎస్పెషల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమన్స్, యానిమల్స్ అండ్ ఆల్సో లైఫ్ స్టాక్ అండ్ కమింగ్ టు ద ప్లాంట్స్ అండ్ ద క్రాపింగ్. సో దీంట్లో మనం ఏంటంటే ఈ ఆర్గానిజమ్స్ ఏంటంటే జనరల్గా మనకి ఏ విధంగా వ్యాప్తి చెందుతాయి అంటే ఎన్నో విధాలుగా మనకు అవి వ్యాప్తి చెందుతాయి. సో మనకు ఎప్పుడైతే డిజీజ్ సబ్జెక్ట్ ఏదైతుందో ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఎవరైతున్నారో వాళ్ళతో మనం డైరెక్ట్ కాంటాక్ట్ అయినా లేకపోతే వాళ్ళ నుంచి మనకి ఏమైనా మస్కిటోస్ కానీ ఏవైనా అక్కడ కుట్టిట్టు రావడం వల్ల కానీ లేకపోతే స్నీజింగ్, కాఫింగ్ అండ్ ఆల్సో బాడీ ఫ్లూయిడ్స్ వల్ల అండ్ ఇవన్నిటి వల్ల మనకు కంటామినేటింగ్ ద ఆర్ టచింగ్ ద కంటామినేట్ ఫ్లూయిడ్ విల్ ఆల్సో కాజ్ దిస్ పర్టికులర్ కండిషన్. And we can also say that మనకు సమ్టైమ్స్ ఏంటంటే మనకు ప్రాపర్ హైజీనిక్ ఫుడ్ తినకపోవడం వల్ల లేకపోతే ప్రాపర్ ఫుడ్ వాటర్ అని తీసుకోకపోవడం వల్ల కంటామినేటెడ్ ఫుడ్ అండ్ మనకు అంటే ఏమైనా పురుగులు కానీ ఈగలు కానీ ఏమైనా కంటామినేటెడ్ కానీ సోర్స్ నుంచి ఫ్లై అయ్యి మన మీదకి రావడం ఇదంతా జరగడం వల్ల మనకు పర్టికులర్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే డిజీజ్ కాజింగ్ మైక్రోఆర్గానిజమ్స్ అంటే ఏంటంటే దే ఆర్ ద వన్ విచ్ ఆర్ కాజింగ్ ద డిజీజెస్ అండ్ వెరీ సమ్టైమ్స్ దే క్యాన్ బి డెడ్లీ ఫర్ ద హ్యూమన్ బీయింగ్స్. అండ్ హియర్ మనకి ఇక్కడ ఏంటంటే ఎవరైతే పర్సన్స్ ఉన్నారో ఆ పర్సన్స్లో జనరల్గా ఏ డిజీజెస్ అయితే మనకు ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి వస్తే ఆ పర్టికులర్ డిజీజ్ని మనం కమ్యూనికబుల్ డిజీజెస్ అంటాం, అంటే వ్యాప్తి చెందే రోగాలు అనమాట. దీంట్లో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే కొంచెం మనం హైజీని ఫుడ్ తీసుకోవడం, వాటర్ ప్రాపర్గా తీసుకోవడం, బాయిల్ చేసిన వాటర్ తీసుకోవడం, ప్రాపర్ ఫుడ్ అండ్ ఆల్సో అవాయిడ్ ద పర్సన్ హూ ఈస్ గెటింగ్ ద ఇన్ఫెక్టెడ్ అండ్ ఆల్సో మనకు పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవడం ఇదంతా ఏంటంటే జనరల్ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు మెయింటైన్ ద హెల్త్. అండ్ మనకి ఏవైతే మనకు అక్కడి నుంచి ఇక్కడికి మనకి డిజీజ్ స్ప్రెడ్ చేస్తే వాటిని మనం ఇన్సెక్ట్స్ అంటాం. అండ్ ఇన్సెక్ట్స్తో పాటు మనకు రకరకాల ఇన్సెక్ట్స్ ఉంటాయి, అంటే ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో ఇన్ కేస్ ఆఫ్ మలేరియల్ పారాసైట్ కానీ లేకపోతే దే ఆర్ సమ్ కైండ్ ఆఫ్ అదర్ స్పీసీస్ ఆఫ్ మస్కిటోస్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్ప్రెడింగ్ ద స్లీపింగ్ డిజీజ్. సో ఇవన్నిట్లో ఈ పర్టికులర్ ఇన్సెక్ట్స్ని యానిమల్స్ని మనము వెక్టార్స్ అంటాం. సో ద వన్స్ విచ్ ఆర్ జనరలీ ఇన్వాల్వ్డ్ ఇన్ transmitting the disease from the infected individual to the healthy individual. So those are nothing but called as vectors or the insects which are involved in transmission of the disease. So we should be very aware of this. And some of the diseases generally caused during the because of the mosquitoes and the houseflies or like typhoid gani like malaria and also cholera ivanni enante these are the disease which are generally caused as a result of spreading because of the insects and the mosquitoes which are generally avi a paadvai adi kulipoina vaati mee nunchi insects anni manaku lace vachi mana food water meeda valadam valla మనకు కంటామినేషన్ జరుగుతుంది అనమాట. సో వన్ ఆఫ్ ద చాలా ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసి డాక్టర్ రొనాల్డ్ రాస్. ఈ పర్సన్ ఏంటంటే మలేరియల్ పారాసైట్ యొక్క కంప్లీట్ లైఫ్ సైకిల్ అనేది కనుక్కోగలిగిండు. సో హీ హాస్ గివెన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ 1902 ఫర్ వర్కింగ్ ఆన్ ద మలేరియల్ పారాసైట్. ఎందుకంటే ఆ రోజుల్లో మలేరియా అనేది చాలా డెడ్లీ డిజీజ్ అపార్ట్ ఫ్రమ్ ద టైఫాయిడ్ అండ్ ద అదర్ డిజీజెస్. సో హీ ఈస్ ద పర్సన్ హూ హెస్ డ్రాన్ ఆల్ ద లైఫ్ సైకిల్ కంప్లీట్లీ ఇంక్లూడింగ్ ద పార్ట్ ఆఫ్ ద ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో అండ్ ద రోల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. So for this work he has given with the Nobel Prize. అండ్ ఇక్కడ ఈ టేబుల్ కాలంలో చూసుకుంటే ఏంటంటే మనము జనరల్గా చిన్నపిల్లల హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు 5 years లోపు ఉన్న వాళ్ళకి BCG వ్యాక్సిన్ కానీ లేకపోతే MMR వ్యాక్సిన్, పోలియో డ్రాప్స్ కానీ
పెంటావాలెంట్ వ్యాక్సిన్ కానీ, డీబీటీ అండ్ ట్రిపుల్ యాంటీజెన్ వ్యాక్సిన్. సో ఇవన్నీ నార్మల్గా చాలా కామన్గా మనము అపియర్ అయ్యే డిజీజెస్, నార్మల్గా మనకు అబ్జర్వ్ చేసే వ్యాక్సిన్స్ ఏవైతున్నాయో మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. సో ఇవన్నీ ఇవ్వడం వల్ల ఇలాంటి డిజీజెస్ ఏవైతున్నాయి, స్పెషల్గా ట్యూబర్కులోసిస్, చికెన్ పాక్స్ కానీ, మీజిల్స్, మమ్స్, ఇవన్నీ అవి రాకముందే మనకు చిన్నపిల్లల్లో అరికట్టగలుగుతాం అనమాట. సో డీపీటీ కానీ లేకపోతే ట్రిపుల్ వ్యాక్సిన్ ఇవంతా ఏంటంటే డిప్టీరియా, వూఫింగ్ కాఫ్ అండ్ టెటానస్. సో దీస్ ఆర్ ద డిజీజెస్, నేమ్ ఆఫ్ డిజీజెస్ జనరలీ కాజ్ బికాస్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ దే క్యాన్ బి ప్రివెంటెడ్ బై మీన్స్ ఆఫ్ డీపీటీ అండ్ ట్రిపుల్ వ్యాక్సిన్. సో ఇవి ఏదైతే మనం హైలైట్ చేస్తున్నాం, బీసీజీ, ఎంఎంఆర్, పోలియో డ్రాప్స్ అండ్ ఆల్సో పెంటావాలెంట్ అండ్ డీపీటీ ట్రిపుల్ యాంటీజెన్ వ్యాక్సిన్, దే ఆర్ నథింగ్ బట్ ద వ్యాక్సిన్స్ విచ్ ఆర్ జనరలీ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రివెంటింగ్ ద చిల్డ్రన్ ఫ్రమ్ గెటింగ్ ద disease. So మనకు disease generally when the disease అనేది it's caused by these microorganisms both in animals and plants. So animals లో చూసుకుంటే anthrax disease, మనకు foot and mouth disease caused in the sheep and the goat, and also viral diseases generally appear in case of prawns and the other livestock. And coming to the diseases generally caused in case of plants. So microorganisms ఏవైతున్నాయో when we see what they cause in the plants, they can be like different kind of diseases. So the list of diseases వచ్చేసి మనకు citrus canker కానీ, red rot of sugarcane and tobacco mosaic disease, and also ticca disease of the groundnut, and also the smut disease of the rice. So దీంట్లో మనకు డిఫరెంట్ ఏజెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒకటి మనకు బ్యాక్టీరియా ఉంది అండ్ ఆల్సో ఫంగైతో పాటు వైరస్ డిజీజెస్ కూడా. సో ఇక్కడ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఎస్పెషల్గా ప్లాంట్స్లో అయితే ఎయిర్ ద్వారా కానీ లేకపోతే కంటామినేటెడ్ ఎయిర్ ద్వారా కానీ కంటామినేటెడ్ సీడ్స్ ద్వారా కానీ మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు ఆ సంత్రాల మీద ఆ మరకలు కానీ లేకపోతే మధ్యలో రెడ్ కలర్, ఎప్పుడైనా మనం చెరుకు రసం తాగేటప్పుడు కొన్ని చెరుకు కట్టలో మనకు రెడ్ కలర్ గీతలు రావడము, అండ్ మనకు జనరల్గా ఆకుల మీద, పూత మీద మనకు ఇలాంటి మనకు చుక్కలు రావడం, ఇవంతా ఏంటంటే దే ఆర్ బికాస్ ఆఫ్ ద ఫంగస్ అండ్ ద వైరల్ అండ్ బ్యాక్టీరియల్ డిజీజెస్. సో కమింగ్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ అబౌట్ ద ఫుడ్ ప్రిజర్వేషన్. సో ఫుడ్ ప్రిజర్వేషన్ ఎందుకంటే మనకు జనరల్గా పండించిన వెంటనే వాడుకోవాలనేది ఎక్కడ పాసిబుల్ కాదు. ఈవెన్ అండ్ ఆల్సో లాంగ్ చైన్ ఆఫ్ సప్లై అండ్ ఆల్సో సూపర్ మార్కెట్స్లో స్టే చేయాలన్నప్పుడు, అదంతా చేయాలన్నప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్ ప్రిజర్వేషన్ టెక్నిక్స్ అనేది వాడతాం. సో డే టు డే లైఫ్లో మనం ఏంటంటే జనరల్గా వాడే కొన్ని సబ్స్టెన్సెస్, ఎస్పెషల్గా జామ్ అండ్ పికల్స్ కానీ, అండ్ మనకు రైస్ అండ్ వీట్ కానీ, ఆటా కానీ, ఇవన్నీ ఏంటంటే మనకు అందులో మాయిశ్చర్ కంటెంట్ ఎంత తగ్గిస్తే మనకు అంత స్టోరేజ్ వాల్యూ అనేది పెరుగుతుంది. సో మనకు వాటర్ కంటెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బ్యాక్టీరియా అండ్ ఫంగల్ గ్రోత్. సో యూ హ్యావ్ టు రిడ్యూస్ ద వాటర్ కంటెంట్ ఆర్ మాయిశ్చర్ కంటెంట్ సో దట్ వీ కెన్ ప్రిజర్వ్ దెమ్ ఫర్ ఏ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఆ పికిల్స్లో సాల్ట్ ఎక్కువ కలపడం కానీ లేకపోతే జామ్స్లో షుగర్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయడం వల్ల వీ కెన్ ప్రిజర్వ్ దీస్ కండిషన్స్ ఆర్ వీ కెన్ ప్రిజర్వ్ దెమ్ వెరీ వెల్ అండ్ గుడ్ అనమాట. సో ఇట్ విల్ బీ వెరీ మచ్ useful if you are going for the jams, jellies, and some type of reservation and some type of preservation techniques like adding the salt and also smoking the elements. So adding the salt and smoking the fishes and or any other food items can also be lead to the food preservation. And we can see that apart from adding the salt, sugars and also smoking, we can also see that the food preservation అనేది జనరల్గా మనం వండుకున్న దాని కానీ లేకపోతే తెచ్చుకున్న కూరగాయలు, పండ్లని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అనేది ఇట్స్ అ కోల్డ్ మెథడ్ సో దట్ వీ క్యాన్ ప్రివెంట్ ద స్పాయిలింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అండ్ ద వెజిటేబుల్ బై మీన్స్ ఆఫ్ రైపనింగ్, అంటే పండు మక్కకుండా. యాజ్ వెల్ యాజ్ వీ కెన్ ఆల్సో సే దట్ ద హీటింగ్ ఈజ్ ద ప్రాసెస్ వేర్ వీ క్యాన్ కాజ్ దెమ్, మీన్స్ ద హీటింగ్ అంటే ఫ్రీక్వెంట్గా ఇది ప్రాపర్ సైక్లింగ్, అంటే మనం కుక్ చేసుకున్నవి అప్పుడప్పుడు ఇన్ బిట్వీన్ హీట్ చేయడం వల్ల మిల్క్ కానీ లేకపోతే ఫుడ్ మెటీరియల్ కానీ ఆ హీటింగ్ వల్ల కూడా మనకు లోపల ఉన్న బ్యాక్టీరియల్ గ్రోత్, కంటామినేషన్ కూడా మనము అవాయిడ్ చేయొచ్చు. సో ఏ సైకిల్ ఆఫ్ హీటింగ్ ఆర్ ప్రాపర్ వే ఆఫ్ కోల్డ్ ప్రిజర్వేషన్ వల్ల కూడా మనకు వీ కెన్ ప్రివెంట్ ద ఫుడ్ అనమాట ఫ్రమ్ స్పాయిలింగ్. సో కమింగ్ టు ద పాస్చరైజేషన్, జనరల్గా పాస్చరైజేషన్ అంటే ఏంటంటే జనరల్గా ఇట్స్ ఎ ప్రాసెస్ విచ్ వాస్ యూజ్ బై ద లూయిస్ పాస్చర్. ఇది ఏంటంటే మనకు మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ని కంటామినేషన్ నుంచి కానీ స్పాయిలేజ్ నుంచి
కాపాడడానికి వాడే టెక్నిక్ అనమాట. దీంట్లో ఏం చేస్తారంటే ద మిల్క్ హ్యాస్ బీన్ బాయిల్డ్ ఫర్ 15 to 30 minutes ఫర్ 72 degrees centigrade. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే వెజిటేటివ్ గ్రోత్ ఏవైతున్నాయో అవిట్లతో పాటు స్పోర్స్ ఏవైతే జనరేట్ అవుతాయో అవన్నిటిని మనం బ్యాక్టీరియల్ స్పోర్స్ కానీ ఫంగల్ స్పోర్స్ అన్నిటిని డిస్ట్రాయ్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈస్ ద మెథడ్ విచ్ వాస్ యూజ్డ్ బై ద లూయిస్ పాస్టర్ కాల్డ్ as pasteurization, where we can see it can be called as a high temperature short time pasteurization, that is HTST. So nothing but it's a high temperature short time pasteurization, where we can see for a short period of time we are increasing the temperature of the liquid. So as a result it leads to the death of many bacteria and also other kind of microorganisms. So దీని వల్ల ఏం జరుగుతుందంటే it is involved in initially it is proven experiment to kill the bacteria by boiling. So this kind of technique is called as high temperature short time. So high temperature, that is 72 degrees, and short time. So for a period of few minutes if you are exposing the liquid for a very high temperature, then it leads to the boiling of the solution and leading to the killing of the bacteria and the fungi. So here we can say that the liquid has been heated to very high temperature up to 30 minutes. So 30 minutes వరకు మనం ఆ లిక్విడ్ని ప్రాపర్గా వెరీ హై బాయిలింగ్ టెంపరేచర్ దగ్గర మనం బాయిల్ చేయడం వల్ల కాన్స్టెంట్గా దట్ లీడ్స్ టు ద కిల్లింగ్ ఆఫ్ ద మైక్రోఆర్గానిజం బై మీన్స్ ఆఫ్ బాయిలింగ్. అండ్ కమింగ్ టు ద స్టోరేజ్ అండ్ ప్యాకింగ్. సో జనరల్గా మనము ఫుడ్ ఏ విధంగా ప్రొక్యూర్ చేస్తాం అనేది ముఖ్యం కాదు, ఏ విధంగా దాన్ని మెయింటెనెన్స్ చేస్తాము. మనకు పాస్చరైజేషన్ కానీ లేకపోతే ప్రివెన్షన్ ఆఫ్ కంటామినేషన్ చాలా తీసుకున్నా కూడా ఫైనల్గా మన కస్టమర్కి డెలివర్ చేసే ముందు దే షుడ్ బి ప్రిజర్వ్డ్ ఆర్ దే షుడ్ బి స్టోర్డ్ అండ్ ప్రాపర్లీ ప్యాక్డ్. సో ప్రాపర్ ప్యాకింగ్ చేయడం, ప్రాపర్ స్టోరేజ్ చేయడం వల్ల ఏంటంటే ఎయిర్ టైట్ కంటైనర్స్ ప్యాకెట్స్లో కానీ మనకు ఫుడ్ మెటీరియల్ లైక్ వెజిటేబుల్స్ ఆర్ జనరలీ సోల్డ్ ఇన్ ఎయిర్ టైట్ ప్యాకేజెస్ ఆర్ ద కంటామినేట్, దట్ ఈస్ వాక్యూమ్ కంటామినెంట్స్. అంటే మనకు సూపర్ మార్కెట్లో చూడవచ్చు, మనము టైట్ ప్యాకెట్లో మనకు వెజిటేబుల్స్ని ఫ్రూట్స్ని ప్యాక్ చేసి పంపిస్తారు. అంటే ఎయిర్ టైట్ ప్యాకింగ్ కానీ లేకపోతే వాక్యూమ్ ప్యాకింగ్ వల్ల మనకు చాలా మటుకు ఆ ప్రాపర్ స్టోరేజ్ అనేది మెయింటైన్ చేయగలుగుతాం అల్టిల్ అండ్ అన్లెస్ ఇట్ హ్యాస్ రీచ్ టు ద కస్టమర్. సో ఈ ప్రాపర్ ప్యాకింగ్ చేయడం వల్ల ఏంటంటే మనం ఫుడ్ ప్రివెన్షన్ అంటే ఫుడ్ స్పాయిలేజ్ని ప్రివెంట్ చేయొచ్చు అండ్ ఆల్సో దాని లాంగ్ పీరియడ్ వరకు దాన్ని మెయింటైన్ చేయొచ్చు అండ్ ఆల్సో వీ క్యాన్ సెక్యూర్ ఫర్ ఏ లాంగర్ period of time, and also we can store variety of food materials in a particular way. అంటే స్టోర్ కోల్డ్ చైన్ సిస్టమ్ ద్వారా కానీ హీటింగ్ ప్రాసెస్ ద్వారా కానీ పాస్చరైజేషన్ ప్రాసెస్ వల్ల కానీ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ని మనం ప్రాపర్గా ఎక్కడైతే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి మనం ప్రొక్యూర్ చేస్తామో డిఫరెంట్ సీజన్స్ నుంచి అవి ప్రాపర్గా స్టోరేజ్ చేయడం వల్ల మనకు వీ క్యాన్ సప్లై దెమ్ ఓవరాల్ ఇయర్ మనం వీ క్యాన్ సప్లై దెమ్ అనమాట. సో కమింగ్ టు ద వరల్డ్ ఆఫ్ మైక్రోఆర్గానిజం లైక్ పార్ట్ 2. సో ఇక్కడ మనం మాట్లాడుకుంది ఏంటంటే నవ్ యూఆర్ గోయింగ్ టు ద సమరైజేషన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఆఫ్ దిస్ చాప్టర్. సో దీంట్లో ఏంటంటే మనకు మైక్రోఆర్గానిజమ్స్లో ఎస్పెషల్గా మనకు బెనిఫిషియల్ మైక్రోఆర్గానిజమ్స్ ఉంటాయి, దట్ ఈస్ దే ఆర్ అవర్ ఫ్రెండ్స్ అండ్ అలైస్, వేర్ దేర్ ఇస్ ఫాస్ దట్ ఈస్ ద ఎనిమీస్ ఫర్ అస్ సర్వైవల్. సో దీంట్లో ఏంటంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ బేసిక్ మనం డే టు డే లైఫ్లో మనకి ఇడ్లీ కానీ దోశ బ్యాటర్ కానీ అండ్ ఆల్సో కర్డ్ ఫార్మినేషన్ ఇవంతా హార్మ్ఫుల్ కాదు, బెనిఫిషియల్ బ్యాక్టీరియా అనమాట, ఆ బెనిఫిషియల్ మైక్రోఆర్గానిజమ్స్ వల్ల జరిగేది. అదే మన డే టు డే లైఫ్లో మనకు వైరల్ ఫీవర్, టైఫాయిడ్ ఫీవర్, డయేరియా, లూజ్ మోషన్స్ అండ్ టెటానస్, పోలియో ఇవంతా దే ఆర్ ద వన్ విచ్ ఆర్ కాజ్ బికాస్ ఆఫ్ ద హార్మ్ఫుల్ మైక్రోఆర్గానిజమ్స్. అండ్ దీంట్లో మనం మాట్లాడుకునేది మెడిసినల్ యూజ్ ఆఫ్ మైక్రోఆర్గానిజమ్స్లో యాంటీబయోటిక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే నవేడేస్ to cure most of the diseases which are commensable అంటే స్ప్రెడ్డింగ్ ట్రాపికల్ డిజీజెస్ ఏవైతున్నాయో డయేరియా ఫుడ్ అండ్ వాటర్ నుంచి వచ్చేటివి లేకపోతే ఎయిర్ ద్వారా వచ్చేటివి లేకపోతే మనకు ఇన్ఫెక్టెడ్ పర్సన్ ద్వారా వచ్చేటివి ఇవంతా కమెన్సబుల్ ట్రాన్స్మిషబుల్ డిజీజెస్ ఏవైతున్నాయి ఎస్పెషల్గా బ్యాక్టీరియా అండ్ ఫంగై వాటి డిజీజెస్ని మనము అరికట్టవచ్చు అనమాట యాంటీబయోటిక్స్ ద్వారా. And coming to the first discovered వచ్చేసి penicillin, which is discovered by means of Alexander Fleming, that is from a fungi called as Penicillium notatum. And ఈ fungi యొక్క మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే it is useful to treat the bacterial disease and the infections. And here many kind of antibiotics thereafter they have been discovered like streptomycin and erythromycin.
సో కమింగ్ టు vaccines ఏంటంటే వీక్ అండ్ డెడ్ మైక్రోఆర్గానిజమ్స్ ఏవైతున్నాయో ఇఫ్ దే ఆర్ గివెన్ టు ద పర్సన్ బిఫోర్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ డిజీజ్, దట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్ ఈస్ కాల్డ్ యాజ్ వ్యాక్సిన్స్ అండ్ దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ వ్యాక్సినేషన్. సో ఇవి జనరల్గా మన 5 years పిల్లలు ఏదైతే ఉందో వాటిలో మనం మనకు ఒక కంప్లీట్ ప్రోగ్రామ్ ఆర్ కంప్లీట్ అవేర్నెస్ ఫార్ ద వ్యాక్సినేషన్ ఈస్ టేకింగ్ ప్లేస్ సో దట్ టు అవాయిడ్ ద డిజీజెస్ లైక్ డిప్థీరియా అండ్ ఆల్సో ద మమ్స్, మీజిల్స్, టెటనస్ అండ్ ఇవన్నిటిని మనము వ్యాక్సిన్ ద్వారా అరికొట్టచ్చు అనమాట, అంటే ఆపేయచ్చు. సో మనకు స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ఈజ్ ద వన్ విచ్ ఈస్ ఫస్ట్ డిస్కవర్డ్. సో ద పర్సన్స్ ఎవరైతే కౌ పాక్స్కి ఎక్స్పోజ్ అవుతుందో వాళ్ళలో మనకు స్మాల్ పాక్స్ వ్యాక్సిన్స్ అనేది వాళ్ళ ద్వారా, అంటే వాళ్ళ మీద వచ్చే పస్ సొల్యూషన్ ఉందో దాని ద్వారా దాన్ని ఫిల్టరేట్ చేసి మన వేరే పర్సన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి స్మాల్ పాక్స్ రాకుండా ఉంటుందన్నమాట. So coming to the soil microorganism like soil fertility, in case of here we can see that the nitrogen ఫిక్సేషన్ ఏదైతుందో నైట్రోజన్ ఫిక్సేషన్ వల్ల ఏం జరుగుతుందంటే మనకు నైట్రోజన్ గ్యాస్ కాస్త మనకు అమోనియా ఆర్ నైట్రేట్ లాగా కన్వర్ట్ అవుతుంది. అండ్ వీ క్యాన్ సీ దట్ ద సింబయోసిస్ ఇస్ ద ప్రాసెస్ వేర్ వీ క్యాన్ సీ ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద సాయిల్ మైక్రోబ్స్ అండ్ ఆల్సో ప్లాంట్స్ లైక్ పీ ప్లాంట్, గ్రౌండ్ నట్ అండ్ ఆల్సో గ్రామియేసి ఫ్యామిలీ. అంటే మనకు జనరల్గా మనకు పప్పు దినుసులు ఏవైతున్నాయో, అంటే మనకు పప్పులు పెరిగే చెట్లు ఏవైతున్నాయో వాటి మధ్యలో ఈ కాంబినేషన్ అనమాట. సో దీనివల్ల ఏంటంటే నైట్రోజన్ ఏదైతుందో అది కాస్త మనకు అమోనియా నైట్రేట్ రూపంలో కన్వర్ట్ అవడం వల్ల మనకు సాయిల్ ఫర్టిలిటీ అనేది పెరుగుతుంది. అండ్ కమింగ్ టు హార్మ్ఫుల్ మైక్రోఆర్గానిజం, దేర్ ఎన్ నెంబర్ ఆఫ్ డిజీజెస్ మనకు డిస్కస్ చేసినాము. సో దాంట్లో మనం వచ్చేసి మనకు దీంట్లో భాగంగా మనం వెక్టార్స్ అనేది మాట్లాడుకున్నాం. సో వెక్టార్స్ ఆర్ నథింగ్ బట్ ద ఇన్సెక్ట్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ spreading the disease from the infected to the healthy individual. And some of the common diseases like common cold, typhoid, tetanus, tuberculosis, swine flu, smallpox, and these are the one which are generally caused as an harmful microorganisms. And coming to there are different kind of vaccines which are involved in preventing this organism disease causing capacity. So ఇక్కడ ఏంటంటే మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజీజెస్ లైక్ యాంథ్రాక్స్ బ్యాసిలస్ ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే ఫుట్ అండ్ మౌత్ డిజీజ్ కానీ, వైరల్ డిజీజ్ కానీ. సో దే ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజీజెస్ విచ్ ఆర్ జనరలీ కాజ్ బై మీన్స్ ఆఫ్ microorganisms in the animals. And disease generally we can see in case of plants, we can see that the disease generally causing the microorganism, that is especially in the plants, there are different kind of diseases which we discussed already. So దీంట్లో మెయిన్ కాజిటివ్ ఏజెంట్స్ వచ్చేసి ఫంగై ఉండొచ్చు, వైరస్ ఉండొచ్చు అండ్ ఆల్సో బ్యాక్టీరియా మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో దీని తర్వాత మన ఫుడ్ పాయిజనింగ్ అనేది చాలా కేర్ఫుల్ ఉండాలి. సో అడ్డమైన ఫుడ్ ఏదైతే ఫుడ్ ఉందో మనం ప్రాపర్ ఫుడ్, హైజీనిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజనెస్కి మనము గురిగాము. అండ్ ఫుడ్ ప్రిజర్వేషన్ అనేది సాల్ట్ అడిషన్, షుగర్ అడిషన్, జెల్లీస్, జామ్స్, పికల్స్ and also keeping in the cold and dry hot areas are the one where we can see the food preservation can be done. And also pasteurization and the process is first invented by the Louis Pasteur to preserve the especially the milk and milk products, especially milk contaminate కాకుండా మనం హై టెంపరేచర్ దగ్గర షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైం, అంటే నియర్లీ 15 to 30 minutes ఆఫ్ షార్ట్ డ్యూరేషన్ ఆఫ్ టైం వెరీ హై టెంపరేచర్ లైక్ 72 degrees బాయిలింగ్ టెంపరేచర్ దగ్గర మనం సబ్జెక్ట్ చేస్తే ఆ మిల్క్ అనేది బాయిలింగ్ జరగడం వల్ల that leads to the death of the organisms or microbes from the milk, so that we can preserve the milk for a longer period of time. And coming to storage and packing, so nowadays ఏంటంటే ప్రాపర్ స్టోరేజ్, ప్రాపర్ ప్యాకింగ్ ఉంటేనే మనం ఇది చేసిన దానికంతా ఫుడ్ ప్రిజర్వేషన్కి విలువ ఉంటుంది. సో దీన్ని ఏంటంటే మనం ప్రాపర్గా చేయడం వల్ల ఫుడ్ స్పాయిలేజ్ జరగకుండా చూడడము అండ్ ప్రాపర్ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు మనం ఫుడ్ని మెయింటైన్ చేయగలము. అండ్ ఆల్సో క్వాలిటీ మెయింటెనెన్స్ అండ్ ఆల్సో వెరైటీ ఆఫ్ ఫుడ్స్ డిఫరెంట్ సీజన్స్లో రావడం వల్ల ఒకటేసారి డంప్ అయినప్పుడు కూడా ప్రాపర్ స్టోరేజ్ అండ్ ప్యాకింగ్ ఉండడం వల్ల మనం ఇయర్ లాంగ్ వీ కెన్ సప్లై దట్ సీజనల్ ఫుడ్ టు ద customers. So thank you for watching the video, and if you like the video, subscribe to the channel and also press the like button and also share with your friends. So మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో రాయొచ్చు అండ్ మీకు కావాల్సిన క్వశ్చన్స్కి మేము ఆన్సర్ ఇస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.